కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కన్నప్ప ప్రాజెక్ట్ లోకి రావడం ఎలా జరిగింది మా తోటా ప్రసాద్ గారు అలాంటి మాట ఎప్పుడన్నా? ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది నేను. యాక్చువల్గా అయినప్పుడు రాయన్ ప్రసాద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ఇది నాకు బాగా హై ఇచ్చింది, బాగా కష్టపడ్డాను కానీ అది రావాల్సిన రిజల్ట్ రాలేదనేది. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అన్నదమ్ములు ఎందుకు కారండి. ఇది నాకు బాగా నచ్చిన డైలాగ్. ఇప్పుడు కన్నప్ప సినిమాలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంది. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సినీ జర్నలిస్టుగా, పుస్తక రచయితగా, సినిమా రచయితగా తోటా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మరోసారి ఆయన ఇప్పుడు కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన అడిగి ఆయన జీవిత విశేషాలు, కన్నప్ప సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? అలాగే కన్నప్ప ఎలా వస్తుంది? నేను బాగున్నానండి. కన్నప్ప సినిమా కూడా అత్యద్భుతంగా వచ్చింది. మేము ఏ స్థాయిలో మొత్తం అందరూ విష్ణువు గారు, మోహన్ బాబు గారు సంకల్పించి మహాయుద్ధం తలపెట్టారో దానికోసం అందరం కష్టపడి పనిచేసాం. డెఫినెట్గా మా కష్టం ఆడియన్స్కి నచ్చుతుందని. ఈ సినిమా ఒక పుక్కిటి పురాణం కాదు, నిజంగా జరిగిన ఒక చరిత్ర. సో ఈ చారిత్రాత్మక చిత్రం ఖచ్చితంగా చరిత్ర నిలిచిపోయే గొప్ప సినిమా అవుతుందని, అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీ కెరీర్ చూసుకున్నట్టయితే 2010 మీ కెరీర్ పీక్స్. అవును. తర్వాత 2015 తర్వాత కూడా కాస్త బిజీ అయ్యారు. అయితే ఈ తరువాత కాలంలో ఇప్పుడు మీరు ఈ కన్నప్ప ప్రాజెక్ట్లోకి రావడం ఎలా జరిగింది? మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు? ఈ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే మీరు అన్నట్టు నేను 2015 వరకు నా సినిమాలు అవి రిలీజ్ అయ్యాయి. 2017-18లో ఏంటంటే నా వర్కింగ్ స్టైల్లో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మారుద్దాం అని డిసైడ్ అయ్యాను. నేను అంతవరకు రైటర్ కమ్ డైరెక్టర్స్తో ట్రావెల్ చేశాను. తెలుగు సినిమాలో గొప్ప డైరెక్టర్స్ అనుకునే గుణశేఖర్ గారు, పూరి జగన్నాథ్ గారు, హరీష్ శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, యోగేష్ గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మేర్లపాక గాంధీ గారు, అలాగే మన బోయిపాటి శ్రీను గారు, వీళ్ళందరూ డైరెక్టర్తో నేను ట్రావెల్ చేశాను. స్క్రిప్ట్లో కంట్రిబ్యూట్ చేశాను. కొంతమంది స్క్రిప్ట్ సొసైటీ ఇచ్చారు, కొంతమంది స్క్రీన్ ప్లే క్రెడిట్స్ ఇచ్చారు, కొంత డైలాగ్స్ క్రెడిట్ ఇచ్చారు. నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు, నేను నెక్స్ట్ లెవెల్కి చేరుకోవట్లేదు నేను ఫీల్ అయ్యాను. అందుకని 16 తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే నా సొంత కథలతో అప్రోచ్ అవ్వాలనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు. నేను చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి అడ్వాన్స్ తీసుకున్నాను. ఉదాహరణకి 2017లో సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారితో సినిమా నేను చెప్పిన కథకి అప్పట్లో 200 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేశారు వాళ్ళు. సో దానికి అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ సంస్థ నా కథ ఓకే చేసి నాకు అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే స్రవంతి రవికిషోర్ గారు, అలాగే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేసిన బాబు గారు, ఇలా ఒక 5-6 సినిమాలు అడ్వాన్స్ తీసి నా కథలన్నీ మెటీరియలైజ్ అయ్యే దశలో కోవిడ్ వచ్చింది. సో అందువల్ల 2-3 ఏళ్ళ పాటు ఉన్న సినిమాలు ఎలా కంప్లీట్ చేయాలన్న తర్జనా భర్జనలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. కొత్త ప్రాజెక్టులు టేకప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ 2-3 ఏళ్ళు అనుకోకుండా నా దారి ఎటు మళ్ళిందంటే నేను సరదాగా చేసిన పాడ్కాస్ట్లు, నేను సరదాగా చేసిన యూట్యూబ్ వీడియోలు అనేవి నన్ను ఇంకో మరో దారి వైపు తీసుకెళ్ళిపోయాయి. కాఫీ మజిలీ కథలు కావచ్చు, ఇంకా వేరే జనరల్గా నేను చేసే అనాలిసిస్లు కావచ్చు, అవన్నీ కూడా నాకు రచయితగా వచ్చిన గుర్తింపు కన్నా ఈ ప్రోగ్రామ్స్ ద్వారా, ఈ వీడియోల ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా నాకు చాలా ఎక్కువ గుర్తింపు వచ్చింది, అంటే సోషల్ మీడియా వల్ల. సో ఆ ప్రయత్నంలో ఉండగా నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారితో స్క్రిప్ట్ ఏదో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఆ సమయంలో 2022 ఫిబ్రవరి ఒక ఆదివారం మార్నింగ్ ఒక 8:39కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను అది ఎవరితో అన్నోన్ నెంబర్. నేను ఆన్సర్ చేయలే. మళ్ళీ ట్రై చేశారు. సరే ఎవరు అనుకుంటూ ఉన్నాను. ఇలా అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది. నా పేరు శేషు అండి, విష్ణు గారి మేనేజర్ని. సార్ మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నారు, మీకు ఏ టైం కంఫర్టబుల్ అని. నేను ఒకసారి షాక్ అయ్యా. అనుకుని సరే ఎనీ టైం ఓకే సార్ అన్న తర్వాత ఒక గంటకి నాకు విష్ణు గారి నుంచి ఫోన్ వచ్చింది. ఆయన తిరుపతిలో జిన్నా షూటింగ్లో ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక 8 ప్రాజెక్ట్స్ ప్లాన్ చేశాను ఒక హాలీవుడ్ స్టాండర్డ్స్లో. నాకు ఎప్పటి నుంచో ది డ్రీమ్, ఒక 8 సినిమాలు ఒక భారీ ఎత్తున ఒక యూనివర్స్ క్రియేట్ చేసి చేయాలని నా ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్కి ఎవరు రైటర్గా ఉంటారో నేను మాట్లాడుతూ ఉంటే ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. తెలుగు కన్నప్ప కాదు, ఓవరాల్గా ఒక 8 సినిమాలు ఆయన ప్లాన్ చేశారు, ఒక సెపరేట్ యూనివర్స్. అవి రాబోతున్నాయి డెఫినెట్గా. అవి వేరే ఒక ఇంట్రెస్టింగ్ జోనర్.
సో వాటి గురించి నేను ఎవరు ఈ సినిమాకి రాయదగ్గ రైటర్ అనుకుంటూ నేను చూసినప్పుడు ఎవరిని అడిగినా మీ పేరు చెప్తున్నారు. ఓకే. మీరు తప్ప ఈ సబ్జెక్ట్స్ తెలుగులో ఇంకెవరు రాయలేరు అంటున్నారు అన్నారు. మైథలాజీ టచ్ ఉంటుంది వాటికి, ఆ ఫ్యాంటసీ ఫ్యాంటసీ. ఓకే. టచ్ అవన్నీ ఉంటాయి. సో ఒక అడ్వెంచరస్ టచ్ ఉంటుంది. సో అలాంటి నాకు ఆ జోనర్ చాలా పర్సనల్ కూడా ఇష్టం. సో మీరు తిరుపతి వస్తారా లేకపోతే హైదరాబాద్ వచ్చా కదా, మీ ఇష్టం సార్ అన్న తర్వాత ఆయన జిన్నా షూటింగ్లో ఉన్నారు. ఒక నెల 2 నెలల తర్వాత ఆయన ఆఫీస్కి పిలిచారు. పిలిచి నా గురించి చెప్పిన వ్యక్తుల్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రాఫర్, ఆయన నా గురించి విష్ణు గారికి చెప్పారట. విష్ణు గారు ఒక సబ్జెక్ట్ చెప్పగానే తోట ప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, ఇలాంటివైతే ఆయన బాగా రాస్తా అని చెప్పింది ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన నేను చేసిన చాలా సినిమాలకి ఆయన కొరియోగ్రాఫర్గా పనిచేశారు. అప్పటి నుంచి పరిచయం ఉంది. అంతగానే ఇంకొక విశేషం ఏంటంటే నేను రాణా గారికి చెప్పిన కథకి ఆయన డైరెక్టర్ కావాలి. ఓకే. రాణా గారు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నమ్మారు. అంటే అంత భారీ సబ్జెక్ట్ చేయగలిగింది. అంటే రాజమౌళి గారు తీసే సినిమాలన్నిటికీ కూడా ఆయన ఓన్లీ కొరియోగ్రాఫర్కే కాదు, అవన్నీ మిగిలిన టోటల్ షూటింగ్లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్ పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఆ పరంగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మీద రాణా గారికి చాలా నమ్మకం. అందుకని ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ ప్రయత్నాలు అవి కూడా జరిగాయి. డిస్కషన్స్ నేను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం జరిగాయి. ఆ డిస్కషన్స్ వల్ల ఆయన నాకు మీద కలిగిన ఒక ఇంప్రెషన్ విష్ణు గారికి చెప్పారు. విష్ణు గారిని కలిసిన తర్వాత ప్రసాద్ గారు మీకు స్క్రిప్ట్ ఇస్తాను, నాకు ఇలాగ 8 స్క్రిప్టులు చేయాలి, సో దాన్ని బట్టి మనం చేద్దాం అన్నారు. సార్ అది కలిసి ఆయన్ని మీకు కబురు చేస్తా అన్నారు. తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు, జిన్నా షూటింగ్లో కలవాల. నేను ఒక 2 సార్లు మెసేజ్ పెట్టి వాళ్ళ మేనేజర్కి, సరే ఓకే మనం ఫార్మల్గా కలిసి ఇంకా దాని మీద ఫర్దర్గా ఏం జరగలేదేమో, ఇంట్రెస్ట్ లేదేమో అనుకున్నాం. జిన్నా రిలీజ్ అయిన తర్వాత ఒక 2 వారాలకు 3 వారాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు ఒకసారి ఆఫీస్కి రండి అని పిలిచారు విష్ణు గారు. పిలిచి నేను మాట్లాడుతుంటే ఒకసారి రకరకాల టాపిక్స్ మీద ఆయన కొంచెం ఆశ్చర్యపోయి, మీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఏంటి అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరిద్దరు చాలా టాప్ రైటర్స్, వాళ్ళ స్థాయిలో మీరు ఆ సబ్జెక్టులు అవి మాట్లాడుతున్నారు సార్, సో మనం కంటెస్ట్ చేయాలి, మీరు 3 ఏళ్ళ పాటు నాతో ట్రావెల్ చేయాలి, మీరేందో సినిమా కమిటీ అయితే నాకు ఒక మాట చెప్పి చేయండి అన్నారు. నేను ఆల్రెడీ కమిటీ అని కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్పి సరే ఓకే సార్ అన్న. సరే రెమ్యునరేషన్ మాట్లాడారు, ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ చేయించారు, అడ్వాన్స్ ఇచ్చారు. ఆయన పద్ధతి ఏంటి అంటే, చాలామంది సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పేమెంట్ బ్యాలెన్స్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. విష్ణు గారి ఏంటి అంటే షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యేలాగా ఫైనల్ పేమెంట్ ఇచ్చేయాలి. ఆయన ఏ డేట్ చెప్పారో ఆ డేట్ ప్రకారం పేమెంట్స్ ఇస్తారు. ఆయన ఒక రోజు అటు కాదు ఇటు కాదు, అలాగే షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ముందు మన ఫైనల్ సెటిల్మెంట్ జరిగిపోతూ ఉంటుంది. సో అయిన తర్వాత ఒక స్క్రిప్ట్ చేశాను నేను. చేసిన తర్వాత ఆ 8 ప్రాజెక్టులో సెకండ్ ప్రాజెక్ట్ ముందు నేను రాసిన తర్వాత ఆయనకు బాగా నచ్చి ఫస్ట్ పార్ట్ కూడా చెప్పారు. ఫస్ట్ పార్ట్ కూడా వర్క్ చేస్తున్నాం. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కన్నప్ప సినిమా ప్యారలర్గా ఆయన ఎప్పటి నుంచి చేయాలనుకుంటున్నారు, ప్యారలర్గా దాని మీద వర్క్ జరుగుతూ ఉంది. ఒకరోజు ఆయనతో పర్సనల్గా కూర్చున్న వేరే యూనిట్ చేస్తున్నారు, దానికి వేరే అంటే విష్ణు గారు కథ దాని మీద 5 ఏళ్ళ నుంచి చాలా కాలం పాటు ఆయన మదన పడుతూ రాస్తూ ఉన్నారు. వేరే ఒక డైలాగ్ రైటర్ ఉన్నారు, ఆయన రాయడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాస్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడో నేను విష్ణు గారితో కూర్చున్నప్పుడు కన్నప్ప గురించి నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకున్నాను, నాకు తెలిసిన విషయాలు అవన్నీ. అంటే మీకు దీని మీద బాగా నాలెడ్జ్ అని, నాకు ఇలాంటి సబ్జెక్ట్ చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అవకాశం ఉంటే నేను కంట్రిబ్యూట్ చేస్తాను. సరే ఓకే అన్నారా. సరే ఇది అయిపోయిన తర్వాత 23 మార్చి 16వ తారీఖు నేను నా ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళా దర్శనానికి. 15వ తారీఖు తిరుమల దర్శనం అయింది. 16వ తారీఖు శ్రీకాళహస్తి ఫ్యామిలీకి వెళ్ళడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. ఇలా ఒక విష్ణు గారి నుంచి కబురు, నేను యూనివర్సిటీలో ఉన్నా మీరు రండి అని. సో నేను శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళబోతూ కూడా ఇంకా ఆగిపోయాను. ఫ్యామిలీని పంపించి నేను విష్ణు గారి దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు మీటింగ్ అనేది మార్నింగ్ జరగాల్సిన మధ్యాహ్నంకి వెళ్ళింది. నేను చాలా బాధపడ్డా, ఏంటి ఎంత దూరం వచ్చి ఫ్యామిలీతో శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం చేసుకోవడం ఏంటి, సరే మనకు వర్క్ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉన్నాను. మేము మాట్లాడుకున్న తర్వాత 8 ప్రాజెక్టులు దాని గురించి మాట్లాడిన తర్వాత ఒకసారి అయ్యవారు మిమ్మల్ని రమ్మన్నారు అని అంటే, అయ్యవారు అంటే మోహన్ బాబు గారు, ఆయన యూనివర్సిటీ ఛాన్సలర్ కదా, పిల్లలందరూ కూడా అయ్యవారు అని గౌరవ సూచంగా మాస్టర్ అని పిలిస్తే అలా పిలుస్తారు. సో విష్ణు గారు తన కారులో యూనివర్సిటీ నుంచి మోహన్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళారు. ఆయన పిలిచి, ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విన్నాను, సో మీరు కన్నప్ప రాయండి అని అడిగారు. ఇది మార్చి 16, 2023 జరిగింది. నేను శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం నాకు లభించలేదు, కానీ కన్నప్ప అనే శ్రీకాళహస్తి చరిత్ర ఏది ఉందో అది రాసే అవకాశం నాకు దొరికింది. ఒక క్షణం ఆనందపడ్డా. అది ఈరోజు పూర్తయింది. 2025 మహాశివరాత్రి రోజు అదే మోహన్ బాబు గారు, అదే విష్ణు గారు, వాళ్ళ యూనిట్తో పాటు నేను ఒక యూనిట్ మెంబర్ని,
దగ్గరుండి తీసుకెళ్లి మహాశివరాత్రి రోజు శ్రీకాళహస్తి దర్శనం, జ్ఞానప్రసూనాంబికాదేవి దర్శనం చేయించారు. అది ఆ రోజు నేను మిస్ అయిన దర్శనం ఈ రోజు ఎంత గొప్పగా అద్భుతంగా జరగడం కోసమే నేను ఆ రోజు మిస్ అయ్యానేమో. కన్నప్ప సినిమా పనిచేయకుండా రావద్దని ఈశ్వరుడు అనుకున్నాడేమో. సో ఇది నేను మర్చిపోలేని సంఘటన. ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంది సార్ శివుడితో. మీకు కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు మీరు. ఆ ట్రీట్మెంట్ టైంలో మిమ్మల్ని బతికిచ్చింది ఒక పాట అని గతంలో ఒకసారి చెప్పున్నారు. అవును, అది మనకి కలేజా సినిమాలో సదాశివ సన్యాసి. అవును. ఏ శివుడి పాట అయితే మిమ్మల్ని బతికిచ్చిందో అదే శివుడి సినిమాకి ఈరోజు మీరు పనిచేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మొత్తం సర్కిల్ ఎలా అనిపిస్తుంది? అంటే పర్సనల్గా నా చిన్నప్పటి నుంచి భగవంతుని విపరీతంగా నమ్ముతూ ఉంటాను. నేను కొంత సాధన చేశాను, దారి తప్పాను, అది ఒక స్పిరిచువల్ జర్నీ వేరే. బట్ లైఫ్లో మనం చాలాసార్లు డిప్రెషన్ లోనవుతాం. ఎప్పుడు మన జాబ్ పోయినప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరికో బాగున్నప్పుడు. ఇది నాది త్రూ 2010-11 నా పరిస్థితి ఏంటి అంటే, నేను ఒక రైటర్గా నేను ఏ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ పొజిషన్కి వెళ్ళిపోయాను, చేరుకోబోతున్నా. ఒకవైపు రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు ఇలాంటి టాప్ స్టార్ సినిమాలను ఎట్ ఏ టైం చేస్తున్నా. సో ఇటువంటి సినిమాలు నాకు సోలో రైటర్గా పనిచేస్తాను, లైఫ్ టర్నింగ్ తిరగబోతున్నాను అనుకున్న దశలో ఇల్ హెల్త్ వచ్చింది. నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బట్ గుడ్ హ్యాబిట్స్ కూడా లేవేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. సో వచ్చింది, ఇట్స్ ఎ ఫేట్. వచ్చిన తర్వాత 1.5 year నాకు ప్రతిరోజు స్ట్రగుల్ అయ్యి, రేపు నాకు ఉంటుందో లేదో తెలియదు, నేను బతుకుతానో లేదో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తూ నేను సర్వైవ్ అయ్యాను. టోటల్ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్గా నిలిచింది. ఆ దశలో అర్ధరాత్రులు అపరాత్రులు నాకు ఊపిరాడగా హాస్పిటల్ కారులో తీసుకెళ్తున్నప్పుడు ఒక 2 పాటలు వినేవాడిని. అప్పుడు ఉన్నది ఒకటే పాట, కలేజాలో సదాశివ సన్యాసి, రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. ఆ పాటలో ఒక 2 లైన్లు ఉంటాయి, లోకాల నేలే రేడు నీకు సాయం కాకపోడు అనేది. ఓకే, ఇది నేను దాటుతాను, ఈ 1.5 year ఈ చావు పోరాటం నుంచి బయటపడతాను, నా ఫ్యామిలీ రెస్పాన్స్ ఫుల్ఫిల్ చేసుకుంటాను అని ఒక ఇన్స్పిరేషన్ మోటివ్ సాంగ్గా అది నన్ను నిలబెట్టింది ఆ రోజు. సో అక్కడి నుంచి సాగిన ప్రయాణంలో నేను కొన్ని డివోషనల్ టచ్ ఉన్న బ్యాక్డ్రాప్ సినిమాలు కూడా నేను రాశాను. ఉదాహరణకు అర్జున్, మధుర మీనాక్షి బ్యాక్డ్రాప్లో నడిచిన సినిమా. అలా కన్నడంలో నేను శివం అని ఒక సినిమా రాశాను, ఉపేంద్ర గారి హీరో, దండపాణి డాక్టర్ శ్రీనివాసరావు గారు. అది యాక్చువల్ మొదటి టైటిల్ బసవన్న. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు అసెంబ్లీలో టైటిల్ మీద చాలా గొడవ చేసి కాంట్రవర్సీ అయ్యి టైటిల్ మార్చి చిరక శివం అని పెట్టారు. తెలుగులో బ్రాహ్మణ అని డబ్ అయింది. సో నేను అనుకోకుండానే నాకు అలాగే రుద్రమదేవి సినిమాలో పరమేశ్వరుడు రుద్రుడికి పాశుపత శైవారాధన చేసిన వ్యక్తి మహారాణి రుద్రమదేవి. సో నా సినిమాల్లో అటు పరమేశ్వరుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు అలా వచ్చారు. అలాగే రాణా గారికి నేను చెప్పిన కథ కూడా ఒక వైష్ణవానికి సంబంధించిన కథ, ఒక గొప్ప చారిత్రక ఘట్టం ఆధారంగా నేను చెప్పిన ఒక కథ, ఒక అడ్వెంచర్స్ యాక్షన్ ఫిల్మ్. ఆ సినిమా కానీ ప్రేక్షకుల ముందుకు వస్తే డెఫినెట్గా రైటర్గా నాకు మంచి అభినందనలు వస్తాయనుకుంటాను. ఆ సినిమా ఒక కొత్త కథని ప్రపంచానికి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ ఉందా సార్ కథ? అది ఆ కథ ఉంది, ఆల్రెడీ రాణా గారు అగ్రిమెంట్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు. 2017 June 6 మన రామానాయుడు గారి జయంతి. సో ఆ రోజు సెంటిమెంట్గా రాణా గారు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేశారు. హిరణ్య తర్వాత చేస్తా అన్నారు, ఆయన చేస్తారో చేయరో నాకు ఇంకా తెలియదు. మధ్యలో అడిగా కథ ఆయన దగ్గర తీసుకుని వేరే వాళ్ళ కోసం అప్రోచ్ అవుదామన్న ఆలోచన కూడా ఉంది, మరి చూడాలి. సో ఇప్పుడు కన్నప్పతో మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు, ఐ మీన్ స్క్రిప్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు అంటే దాంట్లోకి ఎలాంటి యాక్టర్స్ వస్తున్నారు, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరితో ఏ సీన్ చేయబోతున్నాం, ఇదంతా మీకు మొత్తం తెలుసు. అయితే రుద్రుడిగా ప్రభాస్ గారిని సెలెక్ట్ చేయాలన్న ఆలోచన ఫస్ట్ ఎవరిది, ఆయన్ని ఎవరు అడిగారు, ఆయన రెమ్యునరేషన్ కూడా లేకుండా ఈ సినిమాకి ఒప్పుకున్నారంట, ఈ మొత్తం సీక్వెన్స్ గురించి ఒకసారి చెప్తారు. అంటే విష్ణు గారు కొంతమంది హాలీవుడ్ రైటర్స్తో కూడా స్క్రీన్ ప్లే రాయించారు కన్నప్ప సినిమాకి. తర్వాత ఆయన రాశారు, కథ అయింది. అయిన తర్వాత మొత్తం ట్రీట్మెంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో వచ్చి ఒక క్లైమాక్స్కి లీడ్ చేసే ఒక క్యారెక్టర్, కథని ఒక డ్రైవ్ చేసే క్యారెక్టర్, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సీన్ నేరేట్ చేసినప్పుడు విష్ణు గారు ఈ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే బాగుంటుంది, కానీ చేస్తాడో చేయడు అన్న ఉద్దేశంతో ఉన్నారు. శివుడి క్యారెక్టరే అన్న ఉద్దేశంతో శివుడి క్యారెక్టర్కి అప్రోచ్ అవుదామన్న ఆలోచనలు ఆయన ఉన్నారు. బయట ప్రపంచం అందరూ కూడా ప్రభాస్ గారు పరమేశ్వరుడిగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు, అలాగే రాశారు, అలాగే ఊహించుకున్నారు, ఎదురు చూస్తున్నారు. ఒకసారి ప్రభాస్ గారిని కలిసి విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు టోటల్ స్క్రిప్ట్ నేరేట్ విన్నారు ఆయన. ఓకే,
విన్న తర్వాత ఆయన అన్నది ఏంటంటే, నేను శివుడి క్యారెక్టర్ కాదు, ఆ క్యారెక్టర్ చేస్తాను, రుద్ర క్యారెక్టర్ చేస్తాను. సో పూర్తిగా ఆయన చాయిస్ అది. ఆయన చాయిస్. ఓకే. అన్న తర్వాత అంటే ఈయన విష్ణు గారి మనసులో ఏది కోరుకున్నారో అదే ప్రభాస్ గారు కూడా అంగీకరించారు. ఓకే. సో అలాగా ఆయన విష్ణు గారి ఆనందానికి అంతు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ప్రభాస్ గారు చేస్తే చాలా బాగుంటుంది ఆయన ఉద్దేశం. అలాగని శివుడి పాత్ర తక్కువ కాదు, శివుడి పాత్ర బిగినింగ్ నుంచి ఎండ్ వరకు శివుడి పాత్ర ఉంటుంది, బట్ ఈ రుద్ర పాత్ర ఇంపాక్ట్ వేరే. సార్ అలాగే ఇప్పుడు మనకి తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే శివుడి క్యారెక్టర్ వేయాలని చిరంజీవి గారికి చాలా ఇష్టం. మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఎన్ని చిన్న చిన్న గిల్లికజ్జాలు ఉన్నా వాళ్ళిద్దరూ ఒకటే, ఫైనల్గా వాళ్ళ రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వాలన్న ఆలోచన ఏమన్నా జరిగిందా? నాకు తెలిసి అది జరగలేదు. ఓకే. మీరు అన్నట్టు చిరంజీవి గారు పార్వతీ పరమేశ్వరుని ఎప్పుడో ఒక 80sలో వచ్చిన సినిమాలో ఫస్ట్ టైం శివుడికి యాక్ట్ చేశారు. తర్వాత ఆపద్ బాంధవుల్లో ఒక సాంగ్లో చేశారు, శ్రీమంజనాల్లో ఫుల్ లెంగ్త్ శివుడి క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే ఆయన పూర్తి పేరే శివశంకర్ వరప్రసాద్ కాబట్టి ఆయనకు పరమేశ్వరుడి పాత్ర మీద చాలా మక్కువ ఉండి ఉండొచ్చు. వీళ్ళు మొదటి నుంచి శివుడి పాత్ర ఒక తెలుగు అంటే చిరంజీవి గారు అని వాళ్ళు ఏం అనుకోలేదు, వేరే స్టార్ ఎవరైనా చేస్తే బాగుంటుందని మొదటి నుంచి అనుకున్నారు. చివరికి ఆ పాత్ర అక్షయ్ కుమార్ గారు చేశారు. సూపర్. సార్ ఇప్పుడు ఒక సీరియస్ క్వశ్చన్, కన్నప్ప సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. అవును, రిలీజ్కి ముందే హైప్ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకో వర్గం ఉంది సార్, వాళ్ళు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, డైహెడ్ ఫ్యాన్స్ అంటారు కదా ప్రభాస్ గారు, అలాంటి ఫ్యాన్స్ అనమాట. అంటే ప్రభాస్ కెరీర్ పీక్స్లో ఉంది, ఇలాంటి సమయంలో కన్నప్పలో ఏదో మొహాటానికి మా వాడు ఒప్పుకున్నాడు, సినిమా ఎలా ఉండబోతుందో, ఈ టైంలో అవసరమా, ఇలా కొంత భయపడే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం ఇవ్వబోతున్నారు? ఇది ధైర్యం కాదండి, అంటే ఒక నటుడికి రకరకాల భిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటుంది. ప్రభాస్ గారు ఈరోజు పాన్ ఇండియా స్టార్ దాటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన స్టార్ అయ్యారు. ఎందుకంటే అటు హాలీవుడ్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, జపాన్ కావచ్చు, వీటన్నిటిలో ఆయనకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఏంటి అంటే కన్నప్ప సినిమా అనేది ప్రభాస్ గారి ఫ్యామిలీకి ఒక స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే ఆయన పెదనాన్న గారు కృష్ణరాజు గారు భక్త కన్నప్ప అని సినిమా చేశారు, అదొక మెమరబుల్ మూవీ. సో కన్నప్ప సినిమా ప్రభాస్ గారితో చేయాలని కృష్ణరాజు గారి కోరిక, అది నెరవేరలా. సో ప్రభాస్ గారు ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, ఆయనకున్న ప్లానింగ్ కావచ్చు, వస్తున్న ఆఫర్స్ కావచ్చు, కన్నప్ప క్యారెక్టర్ ఆయన చేసే అవకాశం లేదు. బట్ తనకి చాలా ఇష్టమైన మోహన్ బాబు గారు ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు, విష్ణు గారు ఆ పాత్ర మీద మక్కువతో సినిమా చేస్తున్నారు. మా పెదనాన్న గారి డ్రీమ్ వీళ్ళు చేస్తున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని. ఇప్పుడు ఆయన చెయ్యాలనుకుంటే ఇంకొకటి చెప్తున్నాను, ఆయన ఏ శివుడి పాత్ర చేయొచ్చు, లేక ఇంకో పాత్ర చేయొచ్చు, ఒక క్యామియోలో చేయొచ్చు. కానీ ఆయన రుద్ర పాత్ర ఎందుకు చేశారు, ఆ పాత్రలో ఒక స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఉంది, అందుకని ఆ పాత్ర చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డారు. అంటే కమర్షియల్గా మంచి ఎలివేషన్స్ ఉంటాయి అంటారు. కమర్షియల్గా అంటే భక్తిని మించిన కమర్షియాలిటీ ఇంకోటి లేదు, దేవుడి గురించి మించిన విశ్వాసం కానీ దాని గురించి నడిచే కథను మించింది లేదు. ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి అంటే ఈ ప్రజెంట్ జనరేషన్కి ఎన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారో ఆయనే అడుగుతాడు, ఆయనే సమాధానం చెప్తాడు. అసలు ఆయన ఇటు విష్ణు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, మోహన్ బాబు గారితో మాట్లాడే డైలాగ్స్ కావచ్చు, అవన్నీ ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి, క్లాప్స్ కొట్టేస్తాయి, విజిల్స్ వేయిస్తాయి. సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో ఫుల్ లెంగ్త్ సినిమా కాకపోయినా ప్రభాస్ గారి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. ఒక కన్నప్ప చేసిన విష్ణు గారికి ఎంత పేరు వస్తుందో, ప్రభాస్ గారు పోసిన రుద్ర పాత్ర ఫ్యాన్స్కే కాదు మామూలు ప్రేక్షకులు కూడా చిరకాలం గుర్తుండిపోయే పాత్ర. సార్ మీరు జర్నలిస్ట్గా చిత్రజ్యోతి సంథింగ్ కొన్ని ఆంధ్రజ్యోతి జ్యోతిచిత్ర అని ఫిల్మ్ మ్యాగజైన్ చేశారు, కొన్నిట్లో చేశారు, అలాగే పుస్తక రచయితగా కూడా చేశారు, సీరియల్స్కి చేశారు. అక్కడి నుంచి మీ సినీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఆ ఫస్ట్ సినిమా ఏది, ఆ పాత్ర ఎలా కుదిరింది? అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, దానికి కారణం మా నాన్నగారు తోట రామారావు గారు. ఆయన నన్ను 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించాల, అందరూ కాన్వెంట్లో చేర్పించే రోజులు ఆయన స్కూల్కి పంపించాల. కారణం ఏంటి అంటే బాల్యం చాలా గొప్పది. ఆయన ఎక్కడో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బాల్యం గురించి చదివారట. పిల్లలకి స్కూల్ అనేది బందీగానా కాకూడదు, చాలా స్వేచ్ఛగా పెరగాలి అనుకుంటే 5 ఏళ్ళ పాటు నేను ఇంట్లో ఉంచి ఆయన పెంచారు, చదివించారు. చదివించడం అంటే రోజుకు ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు, వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక శతకం నేర్పించేవాళ్ళు. ఒకళ్ళు భాస్కర్ శతకం, ఇంకోళ్ళు చింతామణి శతకం. అలాగే ఆయన ఏంటంటే తెలుగు చూడడం అనిపించి నా కోసం వచ్చిన చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ కాదు, మామూలు రకరకాల కథల పుస్తకాలు కొనేవాళ్ళు. బీజం అక్కడ పడింది. అయితే డిటెక్టివ్ బుక్స్ నేను చాలా చిన్నప్పుడు చదివాను. ఆయన మంత్లీ బుక్ స్టాల్కి వెళ్ళి రెంట్స్ కట్టేవాళ్ళు. నేను వెళ్ళి నాకు కావాల్సిన పుస్తకాలు చదువుకోవడమే. పిల్లల జానపద నవల్లో కావచ్చు, మధుబాబు గారి షాడన్ నవల్లో కావచ్చు, అవన్నీ చదువుతుండేవాడు. ఆయన తప్పట్టేవాళ్ళు కాదు. అలాగే మా ఇంట్లో ఒక వ్యాసపీఠం ఉండేది.
ఆ వ్యాసపీఠంలో భాగవతం, చాలా అరుదైన పుస్తకాలు మా ఇంట్లో చాలా కలెక్షన్ ఉండేది. అంటే పెంగళ సూరంరాజన్ రాసిన రాఘవ పాండవి అని ఒక కావ్యం ఉంటుంది. అది అర్థం ఏంటి అంటే రాఘవ అంటే రాముడు, పాండవి అంటే మీకు మహాభారతం. ఒకే పద్యంలో అటు రామాయణ కథ చెప్తుంటారు, మహాభారతం చెప్తుంటారు. ఒక మాటని విరిస్తే అది రామాయణం కథ, ఇంకో మాట ఇంకోలా మనం బ్రేక్ చేస్తే అది భారతం అవుతుంది. అలాగని కథ ఆర్డర్ మారదు. రామాయణం బిగినింగ్ నుంచి రావణ సంహారం ఎలా సాగుతుందో, మహాభారతం వాళ్ళ బిగినింగ్ నుంచి కురుక్షేత్రం ఎలా సాగుతుందో అదే సాగుతూ ఉంటుంది. అక్షరం కూడా మారదు. ఇది చాలా గొప్ప కావ్యం. భాగవతం చదివించి అర్థాలు నాకు తెలిసేవి కాదు. మా నాన్నగారి అర్థాలు ఇవి తెలుసుకో అని అలా చెప్పించేవాళ్ళు. ఆయన తెలుగు, ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాళ్ళు. చండీదేవి మీద చండీ శతకం అని ఆయన రాశారు. అలా మా నాన్నగారు చిన్నప్పటి రాయడం వల్ల నేను 5వ క్లాస్లో నా మొదటి కథ రాశాను. మళ్ళీ మామూలే, నేను ఏం రాశానో నాకు గుర్తులేదు, కథ పేరు నాకు గుర్తుంది. యువ మ్యాగజైన్ పంపించాను, పబ్లిష్ కాల. 6వ క్లాసులో ఏం చేశానంటే నా టెక్స్ట్ బుక్లో ఒక ఇంగ్లీష్ కథ ఏదో ఉంటుంది, ఒక కుందేలు నక్కాయలు ఏదో, ఆ కథ కాపీ కొట్టి తెలుగులో రాసి పంపించేసాను బాలమిత్రకి. సో స్టోరీ పబ్లిష్ కాల. నాకు అప్పుడు ఎలా రాయాలో తెలియదు. సో పువ్వు పట్టుగానే చిన్నప్పటి నుంచి కాపీ కూడా నాకు అలవాటు అయిపోయింది. సో అలా అలవాటు అయిపోయిన తర్వాత నాది 10th క్లాస్లో కథ రాశాను. నాకు కథ ఎలా రాయాలో తెలియదు. అప్పటికే కథ నేనే రాసి నేనే బొమ్మలేసి పంపించేసాను. ఇంకోటి వేస్తాడన్న విషయం కూడా తెలియదు. అది మామూలుగా రిజెక్ట్ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చే కొంచెం జ్ఞానం పెరిగింది. అదే కథ 10th క్లాస్లో ఏదైతే కథ రిజెక్ట్ అయిందో అదే కథ మళ్ళీ రాశాను. రాసి ఆంధ్రజ్యోతికి పంపిస్తే 5 రూపాయలని పబ్లిష్ అయింది. సో 1983 నవంబర్లో నా మొదటి కథ శ్రామికుడు స్వర్గం అని బాలజ్యోతిలో పబ్లిష్ అయింది. అక్కడి నుంచి నాగల. అప్పుడు నా విప్పించాను, నాకు పెన్నాం. దాదాపు ఒక 500-600 కథలు రాశా, 3 నవలు రాశా. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు నాది చాలా మ్యాగజైన్స్లో నా కథలు వచ్చాయి. కిల్లి కొట్టు ముందు ఒక 10 పుస్తకాలు వేలాడుతుంటే అందులో 7-8 మ్యాగజైన్స్లో నా కథలు ఉండేవి. అలా ఉండేది. ఉండగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఎగ్జామ్స్ రాసా, రిజల్ట్స్ రాలా. మెడ్రాస్ నుంచి విజయబాబు గారి దగ్గర నుంచి ఫోన్, ఒకసారి ఏదైనా కథ పంపించు అని. నవల పంపించు. నా కథలు రెగ్యులర్గా ప్రతి నెల విజయ మంత్రిలో వచ్చేవి. అప్పుడు జయ్య అని మన బిఏ రాజు గారి వైఫ్, ఆవిడ విజయ్ మ్యాగజైన్లో పనిచేసేవాడు. నాకు బెళ్ళ కావాలని సినిమా కోఆర్డినేటర్గా పనిచేసేవాడు. ఒకరోజు బాపినేడు గారు మ్యాగజైన్ చూస్తే ఎవడే విపంచి ప్రతి నెల కథ ఎందుకు వేస్తున్నారు ఇతని కథ అంటే, లేదు సార్ ఇతని కథలు చాలా బాగుంటాయని ఆవిడ జయ్య గారు చెప్పారట. అయితే పని చేయమని ఒక నవల రాసి పంపించమని అన్నారు. సరే నవల రాసి పంపించమన్నాడికి ఏం నవల రాయాలి నాకు. ఆయన ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారి కింద పనికొచ్చే నవలు రాస్తానేమో నేను ఉద్దేశం. ఇప్పుడు మగమహారాజు ఉంది, ఆకెళ్ళ గారు రాసిన ఒక వ్యవస్థ అనేది, అలాగే ఇంకొకటి రైటరు నాకు పేరు గుర్తులేదు, ఆవిడ లేడీ రైటర్ మగ పేరుతో రాసింది. ఆ 2 కలిపి మగమహారాజు సినిమా తీశారు. అలాగే నేను రాస్తాను, నాకు ఆ విషయం తెలియదు. నేను ఒక రాత్రి కూర్చొని, అంటే ఒక 8-9 టైంలో రాత్రి 8-9 గంటలకి స్టార్ట్ చేశాను. నా ఫ్రెండ్ డి సోమసుందర్ అని ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూర్చొని తెల్లవారుజాము 6 గంటలకు ఒక నవల రాశాను, స్వర్గానికి ఎగిరిపోను. అది పంపించాను. పంపించినంత మెడ్రాస్ రమ్మన్నారు. చెప్పారు, వెళ్ళిన తర్వాత చెప్పారు ఇది సినిమాకు పనికొచ్చేది కాదు, సరే ఉండని చెప్పి ఆయన ఆఫీస్లో అకామిడేషన్ ఇచ్చారు. ఇచ్చి ఆయనతో పాటు అప్పుడు కృష్ణరాజు గారి సినిమా జరుగుతుంది మా ఇంటి మహారాజాతో, షూటింగ్లు తీసుకెళ్లేవాళ్ళు. తెలుగు సినిమా ప్రీవ్యూలకి స్వయం కృషి, కులాల కురుక్షేత్రం అనుకుంటా, ఇలాంటి సినిమాలు అంటే ఆయనతో పాటు వెళ్తుండేవాడిని. ఆయన నా బచ్చా కొన 20 ఏళ్ళ కుర్రాన్ని ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయించేవాళ్ళు. ఆ దశలో ఖైదీ నెంబర్ 706 సినిమా ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఏంటంటే నేను ఒక లెర్నర్ నుండి అప్రెంటిస్ అనండి ఆ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయ్యాను. సత్యమూర్తి గారు రైటర్, సో కాశీ విశ్వనాథ్ గారు ఇంకో రైటర్ ఉండేవాళ్ళు. ఈయన సత్యమూర్తి గారు పొద్దున వస్తే కాశీ విశ్వనాథ్ రాత్రి వచ్చేవాళ్ళు. ఒకళ్ళు వస్తున్నట్టు ఇంకోటి తెలిసేది కాదు. ఒకసారి సత్యమూర్తి గారు పిలిచి నన్ను తిడతా ఉండాలి, ఎవరు వస్తున్నారు, ఏంటి వర్క్ చేస్తున్నారు ఇదని. అంటే డిఫరెంట్ వర్షన్స్ కోసం వేరే వెర్షన్స్. నాకు 20 ఏళ్ళ వయసులో 20-21 ఏళ్ళ వయసు. ఏంటి ఒక రైటర్ రాసి ఇంకో రైటర్ రాసే తప్పేంటి, 2-3 కలిసి రాయొచ్చు కదా, ఎందుకు ఇలా ఫీల్ అవుతుంటారు అనేసి ఆ వాతావరణం నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుండేది. సినిమా అవుతారు నాకు నచ్చక ఈలోగా ఏంటంటే జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్ నాకు ఆఫర్ వచ్చింది. కరెక్ట్గా గువ్వా గోరింక సాంగ్ కంపోజింగ్ అప్పుడు నేనున్నా. రాజ్కోటి గారు కంపోజ్ చేస్తుంటే బాపినేడు గారు ఇంట్లోనే చేశారు, భువన్ చంద్ర గారు రాశారు. నేను రూమ్ బయట వెయిటింగ్, ఆ లోపల ఆ రూమ్లోనే బయట కూర్చున్నాను. సో ఆ సాంగ్ బయటకు వచ్చిన దాని లిరిక్ అది చూశాను. ఆ సాంగ్ రికార్డింగ్ జరిగిన రోజు నేను బాపినేడు గారు నేను జాబ్ మానేస్తాను చెప్పాను. ఎందుకు అన్నారు. లేదు సార్ మా ఊరు వెళ్ళిపోతాను, నా బెంగగా ఉన్నాను. సరే వెళ్ళిపోనే ఆయన పంపించారు. నాకు రావాల్సిన డబ్బులు ఇచ్చి పంపించారు.
సో నేను మెడ్రాస్ నుంచి విజయవాడ జ్యోతిచిత్రలో చేరా. సో జ్యోతిచిత్రలో 13 years పనిచేశాను. 1987 నవంబర్ నుంచి 2000 వరకు చేశాను. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఖైదీ నెంబర్ 76లో ఏ సాంగ్ అయితే లోపల కంపోజ్ అనే బయట వెయిట్ చేశానో, సాంగ్ కంపోజింగ్ ఎలా చేస్తారు, వాళ్ళు ఏం ట్యూన్ ఇస్తారు, ఈయన ఏం రాస్తారు, ఎలా వస్తుందనే బయట ఈగర్గా వెయిట్ చేసిన ఆ పాట నేను అనుకోకుండా రచయితగా పనిచేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ఆ సాంగ్ రీమిక్స్ చేశారు. సో అదొక ఇంకొక బ్యూటిఫుల్ మూమెంట్. అంటే లైఫ్లో ఒక్కొక్కటి రౌండ్ అప్ అవుతూ ఉంటాయి. మీకు ఇందాక చెప్పినట్టు కాళహస్తి దర్శనం ఎలాగో ఈ గువ్వా గోరింక సాంగ్ కూడా అంతే. సో అయినప్పుడు నేను జ్యోతిచిత్రలో ఉండగా 92 విజయవాడ లాఠీ సినిమా షూటింగ్ జరుగుతుంది. గుణశేఖర్ గారు అక్కడే చేశారు, ఆయన మొదటి మూవీ. నేను ప్రెస్ మీట్లు ఏం అడిగామంటే ప్రొడ్యూసర్ని, ఇతను ఎందుకు పెట్టుకున్నారు డైరెక్టర్ని, ఆల్రెడీ హీరో రాజశేఖర్ గారు సినిమా పెట్టి మధ్యలో తీసేశారు కదా, అతను పెట్టి ఎందుకు తీస్తున్నారు అని. గుణశేఖర్ గారు మొదట షాక్ అయ్యారు, ఏంటి ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని. దాని మీద ఆయన నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 93 ఫిబ్రవరిలో నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ వచ్చేసింది. మన అమీర్పేట సెంటర్లో సుధా హోటల్ అని ఒకటి ఉండేది. ఆ రోజు నేను అక్కడ దగ్గరలోని అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది సత్యం థియేటర్ రోడ్లో, అక్కడే నాకు రూమ్లో ఉండేవాడిని. సో అక్కడి నుంచి హోటల్కి టిఫిన్ చేసి గుణశేఖర్ గారు, ఒక కెమెరామ్యాన్ అరవింద్ ఆళ్ళ, మధు నాయుడు అని కూడా అంటారు ఆయన్ని, వాళ్ళిద్దరు టిఫిన్కి వచ్చారు. నేనే వచ్చాను. ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత, మీరు ఈవినింగ్ వస్తారండి ఇంటికి అన్నారు. సో వెళ్ళా గుణశేఖర్ గారి ఇంటికి. మాటల మధ్యలో నేను ఇలా రైటర్ని అండి, విపంచిన పేరుతో రాసేవాడిని అంటే ఆయన ఒకసారి షాక్ అయ్యాడు. నేను కథలు రాయాలని ట్రై చేసేవాడిని అండి, మీలా కథలు రాయాలని చూసేవాడిని, కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని, మీ కథలు సెలెక్ట్ అయ్యేవి, ప్రైజులు వచ్చేవి, నా కథలు సెలెక్ట్ కాలేదు. మీ కింద చెప్పిన స్వర్గానికి ఎగిరిపోయిన నవల ఆయన పర్సనల్ లైబ్రరీలో ఉంది, ఆ నవల చూపించి, చూసారా మీ నవల ఎలా దాచుకున్నాను అనేసి, మీరు ఆ రైటర్లో ఇండస్ట్రీలోకి రావాలని. నాకు అసలు బాపినెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన లేదు. హ్యాపీగా జ్యోతిచిత్రలో జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు కథలు రాసుకుంటూ అలా గడపడమే నా ఉద్దేశం. ఆయన అన్న తర్వాత ఒక 2 ఏళ్ళకి ఎప్పుడో సొగసుప్రధానం సినిమా స్టార్ట్ చేశారు ఆయన. దాంట్లో నేను ఊరికే అజయ్ శాంతి గారు అని డైలాగ్ రైటర్, గుణశేఖర్ గారిదే కదా, అప్పుడప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు వినిపిస్తున్నప్పుడు నాకు అనిపించినవన్నీ నేను ఆయనతో షేర్ చేసుకునేవాడిని. అలాగే ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. రామాయణం సినిమాకి నేను చాలా పుస్తకాలు చదివి తీసుకొచ్చి ఇచ్చి అలా చూడాలన్నది. మనోహరం సినిమాకి నన్ను డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, బట్ జరగల. అలా అయిపోయిన తర్వాత ఒక్కడి తర్వాత ఆయన జాబ్ మానేసి వచ్చామన్నారు. ఆ వచ్చిన తర్వాత అర్జున్ చేశాను హోస్ట్గా. ఆ తర్వాత అర్జున్ తర్వాత నాకు కొంచెం గ్యాప్ వచ్చి పూరి జగన్నాథ్ గారు పిలిచారు. ఆయనతో పాటు 3 ఏళ్ళు పట్టి ట్రావెల్ అయ్యి అలా 143 సూపర్, పోకిరి, దేశముదురు ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను. 143 నుంచి పూరి గారితో మీరు 143కి పనిచేశారు, పోకిరికి పనిచేశారు, సూపర్కి పనిచేశారు, దేశముదురు టైంకి ఆ సినిమా బయటకు వచ్చాను. బట్ చిరుత కథ అంతకుముందే చేశాను. అంతకుముందు మీరు సాగర్ అని సంథింగ్ ఏదో ఆ సినిమా, అవును, సాగర్ అనే దాంతో సాయిరామ్ శంకర్ గారి కోసం మెహర్ రమేష్ గారు నేను వర్క్ చేశాను. దానికి పనిచేసిన ఆ కథే చిరుత అయింది. సో ఈ మొత్తం జర్నీలో పూరి జగన్నాథ్ గారి అసోసియేషన్ మీ కెరీర్కి ప్లస్ అయిందా, మైనస్ అయిందా? అంటే ఈ క్వశ్చన్ అడడానికి కారణం ఉంది సార్. పూరి జగన్నాథ్ గారికి ఇంటర్నేషనల్ మూవీ మీద మంచి గ్రిప్ ఉంది, అదే గ్రిప్పు అంతకంటే ఎక్కువ గ్రిప్ మీకుంది. అది ఏమన్నా క్లాష్ అయిందా, లేకుంటే ఆ జర్నీ సజావుగా సాగిందా? ఆ టైం పీరియడ్ ఎలా చూస్తారు మీరు? అంటే ఒకటి ఏంటంటే, నేను పనిచేసే ప్రతి డైరెక్టర్ నేను గురువు కింద భావిస్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఇద్దరిని గురువుగా భావిస్తాను. ఒకళ్ళు గుణశేఖర్ గారు, ఇంకొకరు పూరి జగన్నాథ్ గారు. గుణశేఖర్ గారు ఏంటంటే, నాకు సినిమా రైటింగ్ కానీ సినిమా నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఆయన దాదాపు ఒక 15-20 ఏళ్ళ స్నేహం, అది స్నేహం నుండే పరిచయం అనండి. ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ, సినిమాలు చూస్తూ, సినిమాలు డిస్కస్ చేస్తూ, ఇలాంటివన్నీ ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వచ్చాను గుణశేఖర్ గారి దగ్గర. పూరి జగన్నాథ్ గారు నేను నేర్చుకునే విషయం ఏంటంటే, కథని చాలా క్విక్గా వర్క్ చేయడం, చాలా త్వరగా రాయగలగడం. అంటే మీకు చెప్పినట్టు 143 సినిమా 1 గంటలో రాశాం. పోకిరి సినిమా మొత్తం స్క్రిప్ట్కి తీసుకుంది 10 రోజులు. ఇంకొకటి ఏంటంటే, ఆయన హోమ్ థియేటర్లో కొన్ని వేల డివిడీలు కలెక్ట్ చేసింది నేనే. వాటిని జోనర్ వైజ్ ఆర్గనైజ్ చేసి ఒక వీడియో లైబ్రరీలో చేశాను. సో ఆయన షూటింగ్ రమ్మనేవాడు, ఏది పోకిరి రెగ్యులర్ షూటింగ్ రమ్మని నేను షూటింగ్ వెళ్ళేవాడు కాదు. నేను హోమ్ థియేటర్లో కూర్చుని పొద్దున్నే సాయంత్రం సినిమాలు చూస్తున్నాయి, అలా రోజుకి 5-6 సినిమాలు చూసేవాడిని. సో అక్కడ చూసిన సినిమాలన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి ఎన్హాన్స్ చేయడానికి. ఆంధ్ర వాళ్ళ తర్వాత పూరి జగన్నాథ్ గారు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ అని చిరంజీవి గారితో సినిమా చేయాలి.
ఆ సినిమా స్క్రిప్ట్ అంతా చేసాం. ఆయన సూర్యదేవర రామ్మోహన్ రావు గారిని ఒక నవల రచయిత, శక్తి అని శోభన్ గారి సినిమాలో పాటలు రాసిన ఒక వ్యక్తి, మేము ముగ్గురం కలిసి జగన్ గారి ఐడియా డెవలప్ చేసాం. స్క్రిప్ట్ అయిపోతూ ఉంది, ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్. సో ఆ కారణం ఏమో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియల్ ఇచ్చుకోవాలి. అదే సమయంలో ఆయన మీద ఐటీ రైట్స్ జరిగాయి. సో నాకు శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీకి ఒక రెమ్యునరేషన్ ఇస్తాను ఆయన. సో దాని మీద ఇన్స్టాల్మెంట్స్ 2 పేమెంట్స్ వచ్చాయి. 3వ పేమెంట్ రావాలి, ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఆయన మీద ఐటీ రైట్స్ అయ్యాయి. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా డబ్బులు వస్తాయి, సినిమా ఆగిపోయింది బ్యాలెన్స్ డబ్బు అమౌంట్స్ వస్తున్నాయి నేను అనుకోవట్లా. ఆ టైంలో ఆయన ఒకరోజు పిలిచారు ఆఫీస్కి, ఇంకా ఐటీ అన్నీ జరుగుతున్నాయి, క్లియరెన్స్ రావాలి. ఆయన అక్కడ ఫ్రెండ్ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఒక అమౌంట్ నాకు తీసుకొచ్చి టేబుల్ మీద క్యాష్ ఇచ్చారు. ప్రసాద్ గారు మీకు బ్యాలెన్స్ పేమెంట్ ఉంది కదా అంటే, నేను వెంటనే ఆయనకి వెనక్కి తోస్తాను, వద్దు సార్ ఎందుకంటే సినిమా జరగట్లా, సినిమా ఆగిపోయింది, మీ మీద ఐటీ రేట్స్ ఉన్నాయి, పర్లేదు తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటా. ఆయన ఒక క్షణం ఎమోషనల్గా అయ్యి, ప్రసాద్ గారు పూరి జగన్ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం వైష్ణవ్ అకాడమీ సినిమాలు తీసుకుని మీరు నాతో పాటే ఉంటారు అన్నాడు. బట్ అది జరగల. ఇండస్ట్రీలో ప్రామిసెస్ అనేవి ఏది జరగదు. బట్ అది అంటే ఉదాహరణకి 143 సినిమాకి నాకు అంతకుముందు మంత్లీ శాలరీ ఇచ్చారు. 143 సినిమాకి సెపరేట్ పేమెంట్ ఇచ్చారు, సినిమా సెపరేట్ పేమెంట్. సూపర్ సినిమాకి ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్, సో వాళ్ళు ఏదో పేమెంట్ ఇస్తామని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడాడు, బట్ అది జరగల. పోకిరి సినిమాకి ఏమైందంటే ప్రసాద్ గారు కొంచెం ఫైనాన్షియల్గా నా పరిస్థితి బాగోలేదు, సినిమా రిలీజ్ అయ్యాక మన అందరం డబ్బులు తిందాం, మీరు నెల నెల తీసుకోండి అనేది అన్నారు. సార్ నెల నెల ఖర్చులు తీసుకున్నాను. పోకిరి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దేశముదర్ వర్క్లో ఉన్నాను నేను. ఓకే ఈ సినిమా సెపరేట్ పేమెంట్ వస్తున్న దశలో ఆయనకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అంటే అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు పోకిరి సినిమాకి టైటిల్ కార్డ్ వేయలేదని చెప్పేసి మీరు డిస్టర్బ్ అయ్యారు. అవును. అదే సమయంలో మీకు రావాల్సిన పేమెంట్ కూడా పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచే కరెక్ట్ టైంకి రాక ఫ్యామిలీ పరంగా కూడా కాస్త స్ట్రగుల్. అవును. మీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక. అంటే అంత మంచి రిలేషను, అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే రైటరు డైరెక్టర్ రిలేషన్షిప్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటారు. మీరు విడిపోవడం అనేది అంత కరెక్ట్గా అంత ప్రాపర్గా మంచి వాతావరణంలో జరగలేదు అని ఒక టాక్ ఉంది, కరెక్టేనా? అంటే ఒక మాట చెప్తున్నాను, ఒక రైటర్గా టెక్నీషియన్ అనుకుంటాం కానీ వాస్తవానికి ఒక ప్రొడ్యూసర్ దగ్గర మేమందరం వర్కర్స్. మేము మామూలు ఒళ్ళు వంచి పనిచేస్తే ఒక రకంగా చూస్తారు, మనం మైండ్తో పనిచేస్తాం కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు తప్పితే ఓవరాల్గా పని వాళ్ళం అంతే. మీరు కూలీ అనండి, మేస్త్రి అనండి, ఇంకోటి అనండి, వర్కర్స్. సో వర్కర్ పట్ల బాస్ అనేవాడు బిహేవియర్ ఎప్పటి నుంచి అలా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నేను అన్నట్టు ఏంటంటే డబ్బు అనేది ఇష్యూ కదా. అంటే ఒకటి ఏంటంటే పోకిరి సూపర్ నాకు 143 కథా సహకారం వేశారు, సూపర్ సినిమా టైటిల్స్ లేవు. అడిగితే కో డైరెక్టర్ సత్యప్రసాద్ అని ఆయన ఏమన్నాడంటే ఏదో ప్రొడక్షన్ హౌస్కి జగన్ గారికి మంచి డిస్టెన్స్ ఉన్నాయి, అందువల్ల మిస్ అయిపోయి అన్నాడు. సరే ఓకేలే అనుకున్నాను. మెహర్ రమేష్ గారి ఏదో వేసిన పోకిరి సినిమాకి మెహర్ రమేష్ స్క్రిప్ట్ అసోసియేట్ వేశారు. నేను చాలా కంట్రిబ్యూషన్ ఉంది. నేను ఈరోజు సినిమా ప్లే చేస్తే ఏ సీన్ నేను కంట్రిబ్యూట్ చేశాను, ఏమి చెప్పాను, ఏ రెఫరెన్స్ ఇచ్చాను నేను గంటాపదంగా చెప్తాను. అంటే నేను పోకిరి సినిమా పనిచేశాను చెప్తా కానీ జగన్ గారి బిజినెస్ మ్యాన్ పనిచేశాను, టెంపర్గా పనిచేశాను నేను మాట్లాడను, ఎందుకంటే నేను చేయని వాటి గురించి నేను మాట్లాడను. సో పోకిరి సినిమాకి నేను ఫ్యామిలీతో మార్నింగ్ షోకి వెళ్ళాను. సో స్క్రీన్ మీద చూస్తే నా పేరు లేదు. ఒకసారి ఏంటిది మన పేరు లేదని అడిగితే ఒక కో డైరెక్టర్ నేను చెప్పాను, బట్ వాళ్ళు ఏదో అనిపించుకోలేదని ఒక ఆయన అన్నాడు. సో దాని మీద నేను ఇంకా క్వశ్చన్ రైజ్ చేయలే, అయిపోయింది. దేశముదర్ స్క్రిప్ట్ వర్క్లో ఉన్నాను. తర్వాత నాకేదో పేమెంట్ రావాలి, మా అమ్మాయిని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేయాలి, వెయిటింగ్. బట్ అది ఇవ్వకుండా ఏమైందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నన్ను ఒక రోజు ఆఫీస్ పిలిచి మీరు వెళ్ళిపోండి, మీకు ఏదో 2-3 నెలల పేమెంట్స్ ఇస్తామని చెప్పి కృష్ణ గారని ఆయన దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఆయన చెప్పారు. కిషోర్ కృష్ణ కాదండి, కృష్ణ గారని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు. ఆయన తర్వాత ఇండివిజువల్గా జవాన్ ఏదో సినిమా తీసాడు. ఆయన చెప్పాడు 2006 ఆగస్ట్ 7 ఎప్పుడు చెప్పాను, ఒకసారి ఆగస్ట్ 7 9 గుర్తులేదు. నేను ఒకసారి షాక్ అయ్యాను, ఏంటిది అని. అంటే ఒకటి నాకు తెలిసింది ఏంటి అంటే అప్పుడు జర్నలిస్టులు నేను పనిచేసిన విషయం తెలుసు. ఆయన ఇంటర్వ్యూలో సార్ ఆ డైలాగ్ మీదేనా, ఆ సీన్ మీదేనా అడిగేవాళ్ళట. ఆయన ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యాడంట. ఈ విషయం నాకు తెలియదు, ఎవరో అన్నారు. సో అది కారణమా లేదా నాకు తెలియదు, లేక అక్కడ ఎవరైనా నా గురించి వేరేలా మాట్లాడారో తెలియదు. ఏమైనా మా ఇద్దరి మధ్య బాండింగ్ కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చిరుత సినిమా మెహర్ రమేష్ గారి కోసం చేసింది. అలాగే బుజ్జిగాడి సినిమా కూడా మొదట నాగార్జున గారి కోసం చేసింది. లాస్ట్ సమురాయ్ అని ఒక హాలీవుడ్ మూవీ బేస్ చేసుకుని దాని మీద ఒక ఇంట్రోల్ వరకే
ఒకరిని చంపడానికి సుపారీ తీసుకొస్తాడు, అనుకోకుండా ఈడు గాయపడి వాళ్ళ ఇంట్లో నుంచి షెల్టర్ తీసుకోవాలి. ఇది పాయింట్. నాగార్జున కోసం చేయాలి, ఓకే. నాగార్జున గారి కోసం సూపర్ టైంలో అది జరగల. తర్వాత బుజ్జిగాడైంది. సో అలాగే జ్యోతిలక్ష్మి మల్లాది గారి నవల మిసెస్ పరాంకుశం, ఆ స్క్రిప్ట్ కూడా నేను ముందే వర్క్ చేశాను. అలా కొన్ని స్క్రిప్ట్లు వర్క్ చేశాను. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఏది శాశ్వతం కాదు. సో అది అయిపోయింది. అక్కడి నుంచి మెహర్ రమేష్ గారితో పాటు మిగిలిన ఇండివిజువల్గా ట్రావెల్ చేశాను. మధ్యలో ఒక ప్రాజెక్ట్ జరగాల్సింది, అక్కడ కూడా కొంచెం జరగలేదు. అది నేను మళ్ళీ హట్ అయ్యాను. పూరి గారితోనే ఓకే. 2018లో జరిగిన ఇన్సిడెంట్. సో ఇక జరగల. అయిపోయినప్పటికి కూడా ఆ తర్వాత ఆయనతో నాకు మామూలుగానే రిలేషన్ ఉండింది. మొన్న లైగర్ రిలీజ్ ముందు కూడా నేను పూరి జగన్నాథ్ గారి కోసం వాళ్ళ అబ్బాయి ఆకాష్ గారి కోసం కథ చేశాను. నేను చేసి అంటే ఫాదర్ ఒక తండ్రి కొడుకులు కదా, ఫాదర్గా జగన్ గారు చేయాలి, కొడుకుగా వాళ్ళ అబ్బాయి ఆకాష్ చేయాలి. ఓకే. చేసి నేను ఆయనకి ఫోన్ చేశాను, ఇలా చేశాను సార్ కథ, మీరు వినండి. నేను యాక్టర్ ఏంటండి ప్రసాద్ గారు వదిలేయండి అన్న. కాదు సార్ మీరు వినండి అది ఇది అని చెప్పాను. ఆయన ఒకటి మొరాకోలో ఉన్నారు జనగణమన అనే సినిమా లొకేషన్ చూడడానికి. సరే వచ్చాక మనం కూర్చుందాం, నేను వింటానులేండి, చేస్తానో చేయనో నాకు తెలియదు అన్నాడు. బట్ ఒక ప్రొడ్యూసర్ కూడా పెద్ద ప్రొడ్యూసర్ ఆ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి ఆయన ఇంట్రెస్టెడ్. బట్ లైగర్ డిజాస్టర్ తర్వాత ఆయన ఫోన్లో కూడా అందుబాటులో లేరు. నేను ఆయన తిరిగి కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరగల. ఇది జగన్ గారితో నా ప్రయాణం. ఇంకో క్వశ్చన్ జగన్ గారి గురించే, లాస్ట్ క్వశ్చన్. అంటే పూరి జగన్ గారి స్ట్రెంత్ ఏందో మీకు తెలుసు, ఆయన ఏ రేంజ్ డైరెక్టర్ ఆడియన్స్కి తెలుసు. సో అదంతా గత కొన్ని సినిమాల నుంచి చూసుకుంటే ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నేను ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడట్లేదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఉన్న సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇదిరా పూరి సినిమా అనే స్థాయి సినిమా మళ్ళీ తీయగలరంటారా? ఇప్పుడు ఒక తెలుగులో సామెత ఉంది, జుట్టున్నమ్మ ఏ ముడైనా వేస్తుందని. సో మనలో ఒక క్రియేటివిటీ టాలెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు. అంటే జగన్ గారి స్ట్రెంగ్త్ ఏంటి అంటే చాలా ఫాస్ట్ షార్ప్ డెసిషన్స్ తీసుకుంటాడు ఆయన డైలాగ్స్ ఒక క్యారెక్టరైజేషను దాన్ని బాగా క్రియేట్ చేయగలరు. అది ఆయన స్ట్రెంగ్త్. ఆయన స్ట్రెంగ్త్లో ఏంటి అంటే కథ ఎంత ఫాస్ట్గా వేస్తారో కొన్ని చోట్ల ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు. త్వరగా రౌండప్ చేసేద్దాం కథని అనేది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర కొన్ని సినిమాలు ఆయన వీక్ అవుతూ ఉంటారు, మీరు ఆ సినిమాలు అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏంటంటే మేకింగ్లో కూడా ఇది ఓకే అనుకుంటారు తప్పితే ఇప్పుడున్న స్టాండర్డ్స్కి ఆడియన్స్కి అలా నచ్చట్లా. మీరు ఒక షార్ట్ గంటలో తీశారో 100 రోజుల్లో తీశారో ఆడియన్స్ తెలియకపోవచ్చు, కానీ దాని తాలకు ఇంపాక్ట్ తెలియాలి. అంటే ఫాస్ట్గా కట్ అవ్వకూడదు, కొన్ని ఎమోషన్స్ స్టే అవ్వాలి. ఇది నేను ఒక వీడియోలో కూడా జగన్ గారికి చెప్పాను. జగన్ గారు మీరు నా మనసులో తెలిసి కరెక్ట్గా చెప్పారని ఆయన ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు ఆయన. సో ఆయనలో ఆ రైటింగ్ టాలెంట్ క్రియేటివిటీ ఉంది. పైగా ఆయన ప్రొడ్యూసరు, ఆయన ఎవరితో అయినా సినిమాలు చేయగలరు. సో అందువల్ల ఆయన కమ్బ్యాక్ అయినా బౌన్స్ బ్యాక్ అయినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఆయనకు స్ట్రెంగ్త్ ఉంది. బట్ తాను మార్చుకోవాలి. కొంచెం ఓపిక్గా ఆయన ఏమంటారు స్క్రిప్టింగ్ మీద టైం వెచ్చించి మేకింగ్ మీద టైం వెచ్చిస్తే అది పెద్ద విషయం కాదు ఆయనకి. తోటా ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ మెహర్ రమేష్ గారి ప్రస్తావన లేకుండా ఆ ఇంటర్వ్యూ పూర్తి చేయలేము. ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఆరెంజ్ సినిమా గురించి ఒక 2 ప్రశ్నలు సార్. ఓకే. ఆరెంజ్ సినిమాకి మీరు బొమ్మరేలు భాస్కర్ గారితో కలిసి వర్క్ చేశారు, నైట్ షిఫ్ట్స్ అన్ని. అవును. సో ఆ మూవీ అప్పుడు అంత ఫలితం ఇవ్వలేదు, కానీ ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. అయితే ఆ సినిమా వర్కింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం ఇచ్చే సలహా కానీ, ఇది మరీ హార్డ్ హిట్టింగ్గా ఉంది ఆడియన్స్కి, మరీ పచ్చి నిజం చెప్పేస్తున్నావు, కాస్త చూసుకో, ఇలాంటి అలర్ట్ ఏమన్నా ఇచ్చారా? నేను ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఆరెంజ్ పరుగు తర్వాత బొమ్మరేలు భాస్కర్ గారు చేద్దాం అనుకున్నారు. ఒక 20-25 మంది రైటర్స్తో కూర్చున్నాడంట ఆయన. నాకు ఆ విషయం తెలియదు. ఒకరోజు రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించి ఇప్పటికి 25 మంది రైటర్లు వెళ్ళిపోయారు ప్రసాద్ గారు, మీరు ఆయనతో ట్రావెల్ అవ్వండి, కనెక్ట్ అయితే కంటిన్యూ చేయండి, లేకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దని ముందే చెప్పాడు ఆయన. ఓకే. సరే ఓకే అండి అన్నాను. నేను భాస్కర్ గారిని కలిసిన తర్వాత ఆయన నాకు కనెక్ట్ అయ్యాడని నేను చెప్పిన పాయింట్స్తో అలా ట్రావెల్ అయ్యాను. ఒక 1.5 years ఆగాను. అంటే నేను 2008-9లోనే ఆయనతో ట్రావెల్ అయితే దాదాపు 1.5 year జరిగింది. 1.5 yearలో ఏంటి అంటే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు ఆయనకి పరగొడుకుందే ఉంటుంది. రాత్రి 2 గంటలకు 3 గంటలకి కడవలే కాపాడెత్తరే అంత అలా గోడకేసుకుంటూ ఉంటాడు ఆయన, భగవంతుడా కాపాడు అని. ఆ సీన్ ఏంటి మనం చెప్పాలి తాపత్రయపడుతూ ఉంటాడు ఆయన. విన్నాను సార్, షూట్కి వెళ్ళే ముందు దాకా కూడా సీన్ ఫైనల్. అంటే మార్నింగ్ 6 గంటలకి షూటింగు. నేను నా హెల్త్ పాడయ్యాక డయాలసిస్ చేయించుకుని ఈ డిస్కషన్ కోసం అర్ధరాత్రి పెట్టుకునేవాడిని. ఒక 8 గంటలు నేను డయాలసిస్ వెళ్తే 4 hours ప్రాసెస్, 12 o'clock వెళ్ళి 12 నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు వర్క్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఈయన కోసం డిస్కషన్ కోసం వెళ్ళేవాడిని.
వెళ్తే అప్పుడు శివకుమార్ అని ఒక తమిళ రైటర్ ఉండేవాడు. ఆయన ఏమన్నామంటే, భాస్కర్ ఇది మన కథ కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి మన కథ అనే డిస్కషన్ 3 గంటలకి 4 గంటలకి స్టార్ట్ అయ్యేది. తెల్లవారుజాము 6 గంటలకు ఒక సీన్ చేయాల్సి వస్తే ఇప్పుడు 3 గంటలు 4 గంటలు ఇలా మాట్లాడుతాయంటే నేను షాక్ అయ్యాను. 1-2 సార్లు ఆయనతో నేను చాలా తీవ్రంగా విభేదించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి అంటే, మీరు సినిమా చూశారు, చాలా కొత్త కాన్ఫ్లిక్ట్. బట్ ఏంటి అంటే, ఒక ప్రేమ కథకు ఒక రౌండప్ ఉండాలి. ఇది వన్ సైడ్ అయిపోయింది. ఎంతసేపు రాము జానుని మెప్పించడం అయిపోయింది తప్పితే జాను రామ్ కోసం చేసింది ఏదీ లేదు. ఇది ఉండాలని నా ఆర్గ్యుమెంట్. బాంబే షెడ్యూల్ కూడా రామ్ చరణ్ గారు నన్ను పక్కకు పిలిచి, ప్రసాద్ గారు ఏంటిది, ఎంతసేపు వన్ సైడ్ అయినా సాక్రిఫైసింగ్, ఆ అమ్మాయి ఏమి మారడం ఏమి ఉండదా అంటే నేను ఏవో చెప్పేవాడిని. రూమీ పోయిట్రీలు, ఉమాపాస కథలు, ఈ ఇన్సిడెంట్ చెప్పేవాడిని. చరణ్ గారికి డౌట్ వచ్చింది ఈ క్లైమాక్స్ మీద ఆయనకు ఉంది. అంటే హీరోయే ఎంతసేపు వన్ సైడ్ ఆ అమ్మాయి కోసం గ్రాఫిటీ మానేస్తాడు, ఫ్రెండ్స్తో మాట్లాడడం మానేస్తాడు, ఫోన్లు మాట్లాడడం మానేస్తాడు, ఇన్ని చేస్తున్నాడు కదా. ఆ అమ్మాయి గురించి 1% కూడా మెట్టుద్ది కదా, ఆ అమ్మాయి ఏమీ చేయదా. అందువల్ల ఏంటి, ఆ అమ్మాయి వైపు నుంచి కూడా ఏదైనా ఉంటే ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. అది లేకుండా పోయింది స్క్రిప్ట్లో. అది రామ్ చరణ్ గారు అంత డిస్కస్ చేసేవాళ్ళు, ఇదేదో చేయగలమా అంటే. నేను రూమీ పోయిటరీ చెబుతూ మపాసా కథలు కొన్ని ఉంటాయి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం, ఇలా ఏదైనా చేద్దామని. ఇది నేను భాస్కర్ గారు చెప్తుండేవాడిని. తర్వాత ఏమైంది అంటే, నేను ఆస్ట్రేలియా అవుట్డోర్ షూటింగ్కి నేను వెళ్ళలేకపోయాను, ఆయన వేరే వాళ్ళతో వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే, ఒక 1.5 year మేము డిస్కస్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఇప్పుడు నేను రైట్ చేసిన పాయింట్స్ కావచ్చు, ఆయన దాని మీద వర్క్ చేయడానికి ఆయన కుదరలేదేమో నేను అనుకుంటూ ఉంటాను. అందువల్ల ఆ సినిమా అప్పుడు అనుకున్నంత ఫలితం సాధించిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అది కల్ట్ క్లాసిక్ అయింది. ఫేస్ పాయింట్ అయితే ఏదుందో, ప్రేమ కొన్ని రోజులే బాగుంటుంది, అదైతే ఈ జనరేషన్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అవునండి సార్. ఇంకా అదే ఆరెంజ్ సినిమా విషయానికి వస్తే క్లైమాక్స్ వస్తారు. మీరు అన్నట్టు క్లైమాక్స్లో హీరో క్యారెక్టరైజేషన్, అంటే ఇప్పటిదాకా హీరో సినిమా అంతా ఒక క్యారెక్టరైజేషన్ వెళ్తే క్లైమాక్స్లో సడన్గా మారిపోతాడు. అలా మారకుండా హీరో తన స్టాండ్ మీద తను నిలబడి ఉన్నా కానీ సినిమా ఫలితం మరోలా ఉండేది అంటారా? అంటే నేనేది ఏంటంటానంటే, ప్రేమ అంటే వన్ సైడ్ కాదు, ఇద్దరు వైపు నుంచి ఉండాలి. ఇప్పుడు అది లవర్స్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, లేక భార్యాభర్తలు కావచ్చు, 2 వైపుల నుంచి ఉండాలి, ఒకవైపు నుంచే చేయలేరు. సో అది ఉంటేనే పరిపూర్ణమైన ప్రేమ. సో అంతే తప్పితే వన్ సైడ్ నుంచి ఏమీ జరగదు. అది సార్. అదే ఆరెంజ్ సంబంధించి మరో క్వశ్చన్ సార్. సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఫైనాన్షియల్గా నాగబాబు గారు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కడో బయట వేరే హాస్పిటల్లో మీ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే, ఆయన వేరే సీరియల్ సెట్లో ఆయన లేచి డ్యాన్స్ చేశారంట, అంత డిప్రెషన్లో ఉండి. మీ ఆపరేషన్ సక్సెస్ అయితే అంత డిప్రెషన్లో ఉండి ఆయన డ్యాన్స్ చేయడం ఏంటి, ఆ బాండింగ్ ఏంటి మీ ఇద్దరు? అంటే నాకు నాగబాబు గారితో ఇదివరకు ఏదో 1-2 సార్లు నేను జర్నలిస్ట్గా పరిచయం ఉండింది, బట్ అంత ఎక్కువ కాదు, పరిచయం ఉంది, తెలుసు అని తప్పితే కాదు. ఆరెంజ్ సినిమాతో ఏంటంటే రోజు ఆయన ఆఫీస్లోనే కూర్చునేవాళ్ళం, మాట్లాడుతుండేవాళ్ళం. అన్నిటికీ మించి ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, ఆయన చాలా బుక్స్ చదువుతారు, అందువల్ల బుక్స్ గురించి కొంచెం మాట్లాడుకునే అవకాశాలు అవన్నీ ఉండేవి. దాంతోపాటు ఆయన చాలా సెన్సిటివ్ పర్సన్, మనుషులు విపరీతంగా ప్రేమిస్తాడు, వాళ్ళ కోసం ఏమైనా చేయాలనుకుంటాడు. అందువల్ల నా హెల్త్ అప్సెట్ అయింది అనుకున్నప్పుడు ఆయన చాలా బాగా డిస్టర్బ్ అయ్యాడు. ఆయన తర్వాత ఆరెంజ్ సినిమా డిజాస్టర్తో ఆయన కొంచెం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన అవన్నీ దాటుకుంటూ వచ్చాడు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళ అనండి, లేక టీం మెంబర్లా అనండి, ఆయన తను ఎదుర్కొన్న సమస్యల గురించి కూడా నాతో డిస్కస్ చేశాడు. ఆయన అపరంజి అనే టీవీ సీరియల్ ఏదో యాక్ట్ చేసి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ సీరియల్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. దబాంగ్ రైట్స్ కొనిపించారు. సో గబ్బర్ సింగ్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నాగబాబు గారు చెప్పారు, ప్రసాద్ నేను హరీష్తో చెప్తాను, హరీష్ అనుకుంటున్నాను, నువ్వు చేద్దు ఆ సినిమా అన్నారు. సార్ నేను పని చేయాలి, ఆ విషయం వేరే కానీ, బట్ అంతలాగా కూడా ఆయన నా గురించి ఆలోచించేవాళ్ళు. 2010 నవంబర్లో ఎప్పుడో సినిమా రిలీజ్ అయింది. అంటే నేను డయాలసిస్ చేయించుకుని కూడా నేను డిస్కషన్స్కి వెళ్ళడం, షూటింగ్లకి రావడం, హైదరాబాద్లో జరిగే వాటికి అవన్నీ కూడా నాగబాబు గారికి తెలుసు. నాకు 2011 జూన్లో ఆపరేషన్ జరిగింది. అప్పుడు ఆయన శిఖరం అని ఒక టీవీ సీరియల్ ఎక్కడో అవుట్డోర్లో జరుగుతుంది, ఒక హిల్ స్టేషన్లో. ఆయన ఫోన్ చేసి కనుక్కొని ప్రసాద్ ఆపరేషన్ సక్సెస్ అంటే డ్యాన్స్ చేశారట. అక్కడ వాళ్ళు నాకు చెప్పారు, నాగబాబు గారు ఆనందం పట్టణమైపోయాము, అసలు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు అని చూసి. అది ఆయనకి ఒక మనుషుల మీద ఉండే ప్రేమ. ఒక మనిషి ఒక కష్టం నుంచి బయటపడ్డాడంటే ఆయన ఫీల్ అయిన ఆనందం, అది నా క్యారెక్టర్ ద్వారా గొప్పదనం తప్పితే ఇంకోటి ఏమీ కాదు. సార్ మళ్ళీ కన్నప్ప విషయానికి కొంచెం సార్, మీరు ప్రభాస్ గారితో ఆల్రెడీ బిర్లా సినిమాలో పనిచేశారు, ఇప్పుడు ఇది సెకండ్ మూవీ. గతంలో
వాళ్ళ ఫాదర్ చనిపోయిన సమయంలో కూడా మీకోసం ఆలోచించి మీకోసం ఒక మనిషిని పంపించి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారని చెప్పి చెప్పున్నారు. ఇప్పటికీ ప్రభాస్ గారి ట్రీట్మెంట్ అలాగే ఉందా, ఏమన్నా చేంజ్ అయిందా? అంటే ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు బిల్లా టైంలో ఆయన మెహర్ రమేష్ గారు ఆఫీస్కి వచ్చేవాళ్ళు. నేను ఈ బిల్లా వెనుకున్న కథలు నేను చెప్తుండేవాడిని. అంటే మీ అందరికీ తెలుసు డాన్ సినిమా రీమేక్. డాన్ సినిమాకి ఒక హాలీవుడ్ మూవీ ఉంది. ఓకే. దాంట్లో ఇన్స్పైర్ అయ్యి సలీం జావేద్ డాన్ చేశారు. ఆ డాన్ తెలుగులో యుగంధర్ వచ్చింది. మలయాళంలో ఎవరు శంకర్లాలనే ఏదో శంకర గురు ఏదో మోహన్ లాల్ గారు చేశారు. తమిళ్లో బిల్లా రజనీకాంత్ గారు చేశారు. మళ్ళీ అజిత్ చేశారు. ఈ బ్యాక్ స్టోరీలు ఏమని చెప్తున్నా ఆయన ఎంజాయ్ చేసేవాడు. ఆయన మాతో చాలా అంటే మెహర్ రమేష్ గారితో బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పుడు ఆయనకి ఎక్కువగా యానిమల్ ప్లానెట్ లేదంటే డిస్కవరీ ఛానల్ చాలా ఇష్టం ఆయనకి, ప్రభాస్ గారికి. అవి చూస్తుండేవాడు ఆయన. ఆ వైల్డ్ లైఫ్, హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం ఆయనకి ఇంట్రెస్ట్. సో వాటి గురించి మాట్లాడుతుండేవాడు. అలాగే ఆయన ట్రీట్మెంట్ గురించి ఇక ఎవరి హాస్పిటాలిటీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పట్ల అయినా ఆయన అదే ఆధారంతో ఉండేవాడు. సో అలాంటి కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. నాకు ఇల్లు హెల్త్ వచ్చినప్పుడు ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ చేసింది. ఇక్కడ ప్రభాస్ గారి ప్రత్యేకత ఏంటి అంటే తండ్రి చనిపోయిన బాధలో కూడా ఆ రోజు ఆయన నాకు సపోర్ట్గా నిలిచారు. అదే ఒక గ్రేట్ క్వాలిటీ. ఆ తర్వాత నేను రికవర్ అయిన తర్వాత ఆయన డబుల్ షూటింగ్లో ఉన్నారు. ఎక్కడ చేస్తుంటే నేను వెళ్ళి కలిశాను. మీరు ఎందుకు వచ్చారు ఒంట్లో బాగున్నప్పుడు? అది లేదు సార్, నేను రికవర్ అయిన తర్వాత నాకు ఎవరైతే సపోర్ట్ వాళ్ళందరినీ కలుద్దాం అనుకుంటున్నాను, నేను కొంతమందిని కలిశాను చెప్పాను. ఆ తర్వాత ఒక 2013-14 వరకు కూడా ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉండేది. ఆయన ఫారిన్ షూటింగ్కి వెళ్ళినా నేను ఫోన్ చేసి ఆయన అతను మాట్లాడేవాళ్ళు, మెసేజ్ రిప్లై ఇచ్చేవాళ్ళు. బట్ ఆ తర్వాత మాత్రం చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఆయన బాహుబలి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఇన్వాల్వ్ అయిపోయారు. తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. నేను ఆయన కలిసే ప్రయత్నం జరగల. బట్ నేను యూవీ క్రియేషన్స్లో కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్ మీద సినిమా చేద్దాం అంటున్నారు. సునీల్ గారు హీరో. నేను ఒక కథ చెప్పా, ఒక రొమాంటిక్ కామెడీ, ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి. కృష్ణరాజు గారు విపరీతంగా నచ్చింది, విపరీతంగా నవ్వి ఎంజాయ్ చేశారు. సో ఆ సినిమా డిస్కషన్స్ అవి జరుగుతుండేవి. సో ఆ టైంలో నేను రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్తుండేవాడిని. ఆ తర్వాత ఈవీ క్రియేషన్లో నేను ఎక్స్ప్రెస్ రాజా అని ఒక సినిమా చేశాను మేలపాక్ గాంధీ గారితో. ప్రభాస్ గారి బ్రదర్స్ ఉంటారు, ప్రబోధ్ వాళ్ళందరితో నేను అప్పుడు పరిచయం. అంటే బిల్లా నుంచి వాళ్ళకు ఉన్న పరిచయం. అప్పుడు మళ్ళీ కలిశాను. అలాగే రామ్ చరణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు ఈవీ క్రియేషన్స్ 2016లో. మేర్లపాక్ గాంధీ గారు డైరెక్టర్. ఆ టైంలో స్క్రిప్ట్ వర్క్ చేశాను. వాళ్ళు అడ్వాన్స్లో అవి ఇచ్చారు. బట్ ఆ స్క్రిప్ట్ మెటీరియలైజ్ కాల. అలాగా ప్రభాస్ గారు కావచ్చు, ప్రభాస్ గారి స్నేహితులతో ఉన్న బ్యానర్లో కావచ్చు నా అసోసియేషన్ కొనసాగింది. ఈ మధ్య ఒక 5 ఏళ్ల నుంచి నేను ఆయన కలవాల. నేనేంటి అంటే ఏదైనా పని ఉన్నప్పుడు అంటే నా పనిని కాదు, వర్క్ పరంగా నేను కలవాలని ప్రయత్నిస్తాను తప్పితే లేకపోతే ఊరికే కలవడానికి నాకు ఇష్టం ఉండదు. సో అనుకోకుండా మళ్ళీ కన్నప్ప సినిమా షూటింగ్లో కలిశాను. ఎలా సార్ ఫస్ట్ మీటింగ్ ఆయన ఎలా రిసీవ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నేను కలిసి అప్పటికెప్పుడు నేను మారిపోయాను. ఒక విషయం అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పుడు ఆయన రీకలెక్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏంటి హెల్త్ ఎలా ఉందని అడిగారు. ఆ రోజు విష్ణు గారికి ప్రభాస్ గారికి మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ జరిగింది. ఇప్పుడు కలిసా. సో మాట్లాడా. ఆయన అన్నీ జాగ్రత్త అని చెప్పారు. అది మీ కెరీర్ని బాగా ఇంపాక్ట్ చేసిన వ్యక్తి మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు మీకు ఎంత సహాయం చేశారో, మీరు ఆయన సినిమాలకు ఎంత కష్టపడ్డారో ఆల్రెడీ చెప్పేశారు. నేను వాటి మూలాలకు వెళ్ళదలుచుకోవట్లేదు. మీరు ఆయన సినిమాకి కంత్రికి పనిచేశారు, శక్తికి పనిచేశారు, అలాగే బిల్లాకి పనిచేశారు. సో మీ అసోసియేషన్ చాలా పెద్దది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మెహర్ రమేష్ గారికి తెలుగులో సక్సెస్ రేట్ చాలా తక్కువ. బట్ ఆయన స్క్రిప్ట్ ఇచ్చే విషయంలో చాలా బయట సినిమాలకి ఆయన పనిచేస్తున్నారు, ఆయన్ని పిలుస్తారు కూడా. సో అంత మంచి రచయిత, అంత మంచి మేకరు సక్సెస్ విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? అంటే సినిమా కోసం ఆయన పడే కష్టంలో ఏమైనా లోపం ఉంటుందా, లేకుంటే ఎక్కడ బ్యాడ్ అవుతుంది? మెహర్ రమేష్ గారు గాడ్ బ్రదర్, అది పక్కన పెట్టండి. ఆయన ఒక గ్రేట్ ఫిల్మ్ మేకర్. గ్రేట్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నానంటే మీరు బిల్లా సినిమా చూడండి, చాలా స్టైలిష్గా తీశారు. శక్తి సినిమా మల్టిపుల్ లొకేషన్స్, ఒక రకరకాల ఆర్టిస్టులు, రకరకాల లేయర్స్, వాటన్నిటితో సినిమా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మాటలు కాదు, ఒక ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఆ సినిమా అలా తీయలేరు. కంటెంట్ జనానికి కనెక్ట్ కాలేదు, ఈ విషయం నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఆయన మేకింగ్లో కానీ వర్క్ విషయంలో కానీ ఏమాత్రం రాజీ పడరు. నేను నమ్మేది ఏంటి అంటే, నేను అనుకునేది ఆయన మేకింగ్కి తగ్గట్టుగా స్క్రిప్టులు ఆయనకు దొరకట్లా. ఇప్పుడు శక్తి సినిమా ఈ విషయం నన్ను మాట్లాడదాన్ని రమేష్ గారు ఇప్పుడు చెప్పారు నాకు. అయినప్పటికీ ఏంటంటే నిన్నంతా ఆయన మీద పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ విషయాన్ని బ్రేక్ చేస్తున్నాను. మెహర్ రమేష్ గారు శక్తికి ముందు చేద్దాం అనుకున్న కథ వేరే,
ఓకే. ఆ కథ విని ఎన్టీఆర్ గారు ఎగ్జైట్ అయ్యి నేను చేస్తాను ఆయనే ముందుకు వచ్చారు. అలా అశ్విన్ దత్ గారు ప్రొడ్యూసర్గా వచ్చారు. ఆ కథతోనే సినిమా ఓపెనింగ్ జరిగింది. ఆ తర్వాత దత్ గారు లేదు ఇంకా భారీ స్పాన్ ఉన్న సినిమా చేద్దాం అనుకుంటే రకరకాలుగా కథ మలుపులు తిరిగి శక్తి అనే సినిమా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. సో ఇందులో తప్పు ఎవరిది లేక ఏంటని కాదు. మెహర్ రమేష్ గారు ఏంటంటే వాళ్ళు అడిగింది మనం చెయ్యాలి, చేయకపోతే అది మన ఫెయిల్యూర్. మేము అనుకున్నది వాళ్ళు చేయలేదు అన్నది కంప్లైంట్ మనం ఇవ్వకూడదు. వాళ్ళు కోరింది మనం చేయలేకపోయాం, సో మన మీదే తప్పు వేసుకుందాం అని అంటారు తప్పితే దాని లోతుపాతలు ఆయన మాట్లాడడానికి ఇష్టపడరు. నేను కూడా ఇది ఆయన మీద చాలాసార్లు కామెంట్ చేస్తారు. నేను ఒకసారి ఎప్పుడో నేనే మాట్లాడుతున్నాను, రమేష్ గారు నన్ను వారించారు, అందువల్ల నేను ఈ విషయం మాట్లాడలేను. కానీ శక్తి సినిమాకి ఆయన తప్పు లేదు. ఆయన అనుకున్న కథ వేరు, తీద్దాం అనుకున్న సినిమా వేరు, చివరికి తీయించిన సినిమా వేరు. ఓకే. ఈ విషయం చాలా స్పష్టం. షాడో సినిమాకి ఏంటి అంటే ఆయనది కథ కాదు, కోన వెంకట గారు గోపీమోహన్ గారు రాశారు. ఓకే. సో దాన్ని నమ్మారు, చేశారు, బట్ ఫలితం వర్కౌట్ కాల. బాలా శంకర్ ఒక రీమేక్. నేనేది ఏంటి అంటే మెహర్ రమేష్ గారు నమ్మిన స్క్రిప్ట్తో వాళ్ళు ప్రొడ్యూసర్లు హీరో కూడా నమ్మితే డెఫినెట్గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకుంటారు. ఇది సబ్జెక్ట్ ఎంపికలో జరిగిన మిస్టేక్ తప్పితే ఆయన మేకింగ్లో వాటిలో జరిగిన తప్పు కాదు. ఓకే సార్, ఇప్పుడు ఎలాగో మెహర్ రమేష్ గారి సినిమాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకసారి మనం ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు అంతకుముందు కంట్రీ సినిమాకి పనిచేశారు, శక్తి సినిమాకి పనిచేశారు. మామూలుగా మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఒక ఫ్లాప్ రాగానే ఆ మేకర్ అవసరమా, ఆ రైటర్ అవసరమా, మార్చేద్దాం, ఇలా ఉంటుంది. రామయ్య వస్తావయ్య మూడో సినిమా ఎన్టీఆర్తో. సో తారక్ నుంచి ఎప్పుడైనా అవసరమా తోటా ప్రసాద్ గారు అలాంటి మాట ఎప్పుడన్నా వచ్చింది? అంటే ఇక్కడ చాలామంది తెలియని విషయం ఏంటంటే గుణశేఖర రామాయణం తీసినప్పుడు ఒక వర్క్షాప్ నడుస్తుండేది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారిని రాముడిగా సజెస్ట్ చేసింది నేనే. యాక్చువల్గా ఆయన అప్పుడు రాయన్ ప్రసాద్ గారితో సినిమా చేద్దాం అనుకున్నారు. ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. ఒక 5 రోజుల పెళ్ళి, ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిస్ అయిపోవడం ఇలాంటిదో కాన్సెప్ట్. అంటే ఒక చరణదాస్ సినిమా లాగా ఇప్పుడు లాపట్టా లేడీస్ ఏదో ఉందో అలాంటి కాన్సెప్ట్ అది. అది రెక్కని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నవల, దాని మీద వర్క్ చేస్తున్నాం. 5 రోజులు పెళ్ళి, దసరాకు ఓపెనింగ్. ప్రసాద్ గారు నేను మీ ఎండి గారితో మాట్లాడతాను, మీరు జాబ్ లీవ్ పెట్టించేయండి, మీరు రాత్రి ఇదని గుణశేఖర్ గారు అన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి పిల్లలతో రామాయణం చెప్తే ఎలా ఉంటుంది థాట్ వచ్చింది గుణశేఖర్ గారు. ఇప్పుడు పంజాగుట్లో ఇప్పుడు ఆ మాల్కి ముందు కార్నర్లో ఒక ఇరానీ కేఫ్ ఉండేది. అక్కడ మేము ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాను సాయంత్రం. ఆయన దగ్గరలో నా ఇల్లు ఉండేది. షాన్బాగ్ కాదు, ఈ శ్రీనగర్ కాలనీ రోడ్డు చివరిలో ఒకటి ఉండేది. ఇప్పుడు అది లేదు. ఆ టెంపుల్ ఎదురుగా, దుర్గాదేవి టెంపుల్ ఎదురుగా ఒకటి ఉండేది. అర్థం ఒకరోజు సాయంత్రం కూర్చున్నప్పుడు చెప్పారు, ప్రసాద్ గారు పిల్లలతో రామాయణం తీస్తే ఎలా ఉంటుంది. పిల్లలతో రామాయణం ఏంటి సార్ అంటే జనరేషన్ తెలియట్లేదు, పిల్లలతో చెప్పేసి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అదిరిపోయింది సార్ ఐడియా అన్న. అంటే ఆయన మొదట మెడ్రాస్ విజయ ప్రొడక్షన్స్ ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్. ఎంఎస్ రెడ్డి గారు చెప్పాను, చాలా ఎగ్జైట్ అయిపోయారు. ఇది కదా ఈ ప్రాజెక్ట్ చేయాల్సింది. ఆ రాయం ప్రసాద్ సినిమా పక్కన ఆపేసి ఈ సినిమా చేద్దాం. అలా రామాయణం వచ్చింది. రామాయణం వచ్చిన తర్వాత దానికి నా దగ్గర, మా ఫాదర్ దగ్గర చాలా కలెక్షన్ ఉండేది, ఎవరి దగ్గర లేని రామాయణాలు. విచిత్ర రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రంగనాథ రామాయణం, ఇంకా రకరకాల రామాయణం. అవన్నీ తీసుకొచ్చి ఇచ్చి నాకు తెలిసిన రామాయణ కథలు చెప్తూ అని పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. నేను దిల్షు నగర్లో ఉండేవాడిని, గుణశేఖర్ గారు పంజాగుట్లో ఉండేవాళ్ళం. ఒకరోజు సాయంత్రం ఏమని పెడదామంటే స్కూల్స్ అన్ని తిరిగి పిల్లల్ని సెలెక్ట్ చేద్దాం సార్ అన్న. సార్ అలాగే చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఒకరోజు సాయంత్రం నేను దిల్షు నగర్ వెళ్తుండగా రవీంద్ర భారతి దగ్గర అలా సిగ్నల్ దగ్గర బస్సు ఆగింది. చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక బ్యానరు, మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. ఒకసారి టక్కున ఆగిపోయా. మాస్టర్ ఎన్టీఆర్, మనకు శ్రీరాముడు అంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారు, ఇంకెవ్వరూ లేరు. మాస్టర్ అంటే వాళ్ళ మనవడు కదా, రాముడిగా చేయాల్సింది అనిపించింది. తక్కువ బస్సు దిగిపోయా దిల్షునగర్ వెళ్ళకుండా. అప్పుడు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పట్టిన పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. నేను ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి, ఏంటి సార్ ఏంటి ఇప్పుడే కదా వెళ్ళారు, ఫోన్ చేశాను సార్, ఇక్కడ ఎన్టీఆర్ అని రామారావు గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి, తను డ్యాన్స్ ప్రదర్శన జరుగుతుంది, అతను రాముడైతే ఎలా ఉంటుందని. అంటే అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు చెప్తే ఎంఎస్ రెడ్డి గారు గుణశేఖర్ గారు చూసి ఇంకెతనే మన రాముడని ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత వర్క్షాప్ నడుస్తుండేది. ఇప్పుడు శబ్దాలయ థియేటర్లో వర్క్షాప్ ఉండేది, మొత్తం పిల్లలందరికీ. బిచ్చు అరుణ బిచ్చు వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఒక్క రాముడు తప్పితే మిగిలిన పిల్లలందరూ కూడా రకరకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు. ఇప్పుడు సీత వేసిన అమ్మాయి స్మితామాధవ్ అనుకుంటా, ఆ అమ్మాయి మండోదరి క్యారెక్టర్ చేసేది, శబరి క్యారెక్టర్ చేసేది. ఊరికి పెర్ఫార్మెన్స్ మాట. రోజు సాయంత్రం వర్క్షాప్ 2 గంటలు 3 గంటలు నడుస్తుండేది. వెళ్తే నేను సాయంత్రం కూడా ఆంధ్రజ్యోతి ఆఫీస్లో నా వర్క్ అయిపోయాక వెళ్ళి కూర్చున్నాను వర్క్షాప్లో. ఈ పిల్లలు చేసిన పెర్ఫార్మెన్స్ చూసినవాడిని.
ఆయన ఎన్టీఆర్ చాలా అల్లరి పిల్లోడు, ఎక్కడ కుదురుగా ఉండేవాడు కాదు, అటు చేస్తూ ఇటు చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడు. కరెక్ట్గా వర్క్ షాప్లో పెర్ఫార్మెన్స్ వచ్చే దగ్గరకు మాత్రం అలర్ట్ అయిపోయాడు ఫస్ట్ నుంచి అంతే. మిగిలినంతా మాత్రం పిల్లోడు అంటే ఎంత మిచ్చివ్స్గా బిహేవ్ చేస్తూ అనుకున్నాం. అలాగే షూటింగ్ టైంలో కూడా ఆయనకి నీలం రంగు వేసేవాడు కదా, ఇలా పిల్లలతో ఆడి మొత్తం నీలం రంగు అంతా పోయేది, మళ్ళీ వేసేవాడు ఆయనకు రంగు. సో ఇలాగే చాలా అల్లరల్లరిగా చేస్తూ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు చాలా అంటే వంశపారంభరంగా వస్తుంది కావచ్చు, తనకి చిన్నప్పటి నుంచి పూర్వజన్మ సుకృతం కావచ్చు, అలా చేశాడు ఆయన. అలా రామాయణం అప్పటి నుంచి కూడా నాకు ఎన్టీఆర్ గారు తెలుసు. చెప్పారా తారక్ మీరు ఇలా జరిగింది బాలరామాయణంలో మీ ఎంట్రీ అని చెప్పినట్లేదు ఫస్ట్ టైం? అవును, కంత్రి మెహర్ రమేష్ గారు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఆఫీస్లోనే కూర్చున్నాం. ఆయన ఆఫీస్లోనే కూర్చుని కంత్రి సినిమా స్క్రిప్ట్ వర్క్ చేసాం. ఆ సినిమా ఓకే, ఎబో యావరేజ్ హిట్ రేంజ్లో ఉంది. ఆ తర్వాత శక్తి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నేను హరీష్ శంకర్ గారు రామయాస సినిమాకి పెట్టినప్పుడు చెప్పారు తోట ప్రసాద్ చేస్తున్నాం. ఓకే, ఏముంది ప్రాబ్లం అన్నాడు. ఏం ఆలోచించలా, ఈ సినిమా ఫెయిల్ కాబట్టి నేను పెట్టుకోవచ్చా లేదని ఆలోచించలా. ఆయన ఒక డైరెక్టర్, నన్ను టీం మెంబర్గా యాక్సెప్ట్ చేశారు, హరీష్ శంకర్ గారు యాక్సెప్ట్ చేశారు, దిల్ రాజు గారు యాక్సెప్ట్ చేశారు. అందులో ఆయనకి ఏం అభ్యంతరం లేదు. ఇంకా చెప్పాలి అంటే ఆయనతో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు రూమ్లో ఎవరైనా సిగరెట్ వెలిగిస్తే ఎన్టీఆర్ గారు, ప్రసాద్ గారు మీకేమైనా ఇబ్బందా అని బయటకు వెళ్ళిపోయి సిగరెట్ కాల్చుకోమనండి. మీ హెల్త్, నా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా సరే నాతో చాలా ఆధారపూర్వంగా మాట్లాడతాడు. సో ఆయనకి నేను చేసిన సినిమాలు డిజాస్టర్స్, వీడిని దూరం నెట్టేయాలన్న ఫీలింగ్లో ఆయన ఎప్పుడూ లేరు. ఎన్టీఆర్ గారు లేరు, అలాగే అల్లు అర్జున్ గారు లేరు. సార్ మళ్ళీ కన్నప్ప విషయానికి వస్తే, మంచు విష్ణు గారిని అందరూ మంచి బిజినెస్ మ్యాన్ అంటారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే కన్నప్ప అనేది చాలా రిస్క్ చేయడం అని అనుకోవచ్చు అనమాట. సో ఆ సినిమాకి అవుతున్న బడ్జెట్ ఏంది, ఆ సినిమా ఎంత డెలివరీ చేయబోతుంది, ఈ క్యాలిక్యులేషన్, అంటే మీరు రైటర్ కావచ్చు కానీ వాళ్ళతో ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి మార్కెట్ పరంగా ఎంత రిస్క్ చేస్తున్నారు విష్ణు గారు? అంటే మంచి బిజినెస్ మ్యాన్ అంటే చాలా బిజినెస్ ఫ్యామిలీస్ ఇచ్చిన వాళ్ళు రకరకాల బిజినెస్లు నడుపుతూ ఉంటారు. ఒక తండ్రి స్థాపించిన ఒక సంస్థని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడం అనేది విష్ణు గారు చేశారు. అంటే మోహన్ బాబు గారు ఆయన మహానటుడైనప్పటికీ ఆయనకి విద్యారంగం మీద చాలా మక్కువ. వాళ్ళ నాన్నగారు టీచర్ కావడం, ఈయన కెరీర్ వింగ్లో డ్రిల్ మాస్టర్ కావడం. ఎవరైనా సంపాదించిన డబ్బులు రియల్ ఎస్టేట్లో పెడతారు. మోహన్ బాబు గారు తన సంపాదించిన డబ్బులని సినిమా నిర్మాణానికి పెట్టారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఆయన తన ప్రయాణాన్ని ఆపలేదు. మరోవైపు శ్రీ విద్యానికేతన్ అనే ఒక స్కూల్ని స్థాపించారు. అది ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీగా అంత స్థాయికి ఎదగడానికి కారణం మోహన్ బాబు గారు, విష్ణు గారు. దాన్ని ఇంటర్నేషనల్గా ఉన్న రకరకాల యూనివర్సిటీలకి టైఅప్ చేసి, అలా క్యాంపస్ సెలక్షన్లో వచ్చేలా చేసి, ఈ టీచింగ్ వాటన్నిటిలో కూడా ఆయన తన ఇన్వాల్వ్మెంట్తో ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చారు. ఇది ఒకటే కాదు, ఆయన రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. అదే ఆయన వ్యాపార దక్షత. సో ప్రతి బిజినెస్ మ్యాను ఈ రూపాయి పెడితే మనకు ఎంత రిటర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఆలోచించే అడుగులు వేస్తాడు. కానీ విష్ణు గారిలో ఆయనలో ఎంత వ్యాపారవేత్త ఉన్నాడో అంతకు మించిన ఒక ప్యాషనేట్ పర్సన్ ఉన్నాడు. ఆ ప్యాషన్ నటన మీదే కాదు, మన కల్చర్ మీద, మన కథల మీద, మన చరిత్ర మీద ఆయనకున్న ఇష్టం అది. సో కన్నప్ప కథ అనేది మీరన్నట్టు మార్కెట్ లెక్కలు వేసుకుంటే విష్ణు గారికి ఒక 30 ఉండొచ్చు బిజినెస్, ఒక 50 ఉండొచ్చు, లేదా 100 కావచ్చు. కానీ ఆయన బిజినెస్ లెక్కలేదు. ఈ సినిమాని ఈ జనరేషన్ ఆడియన్స్కి చెప్పడానికి కేవలం తెలుగు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కథ తెలియజేయాలి, శ్రీకాళహస్తి చరిత్ర తెలియాలి, కన్నప్ప కథ తెలియాలి అని సంకల్పించి తీసిన సినిమా. అందులో బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఈరోజు మార్కెట్ ప్రకారం అది బడ్జెట్ ఎక్కువ లేక ఆయన అనే లెక్కలు పక్కన పెడితే, సినిమా వచ్చిన తీరు కావచ్చు, ప్రస్తుతం సినిమా మీద క్రియేట్ అయిన బజ్ కావచ్చు, ఈ ఫిగర్స్ నథింగ్. డెఫినెట్గా చాలా రిలీజ్ అయిన 1-2 రోజుల్లోనే ఈ పెట్టిన పెట్టుబడి ఏది ఉందో ఆ రికార్డ్స్ క్రాస్ చేస్తుంది అనేసి బాగా నమ్మకంతో ఉన్నారు. మీరు చూసారు సార్ సినిమా? నేను చూశాను. అంటే సినిమాని విష్ణు గారు ముందు చూపించారు, అంటే కథ మొదలుపెట్టినప్పుడు. ఆ తర్వాత మేము స్క్రిప్ట్ దశలో అవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ న్యూజిలాండ్ చేసినట్టు ఒక రషెస్ చూపించారు మోహన్ బాబు గారు. రషెస్ ఇంకా అన్ఎడిటెడ్, డబ్బింగ్ జరగలా, యాజ్ ఇట్ ఈజ్ తీసిన రషెస్ చూపించారు. చూపిస్తే ఆయన మోహన్ బాబు గారు మాతో పాటు మిగిలిన రైటింగ్ టీం
నేను ఒక వెంటనే ఈ సినిమాకి ఒక ఫిగర్ క్రాస్ చేస్తాను సార్ అన్న. మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నువ్వు ఫిగర్స్ నెంబర్స్ చెప్తున్నావు ఏంటని. నాకు ఆ సినిమా అలా అనిపిస్తుంది. అంటే మోహన్ బాబు గారు ఏమి అనడం ఓం సాయిరామ్ అనుకున్నారు ఆయన అంతే. ఈ తర్వాత సినిమాకి నేను స్క్రిప్ట్ రీసెర్చ్ కావచ్చు, స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, డైలాగ్స్లో కావచ్చు నా కంట్రిబ్యూషన్ ఉంది. దాంతోపాటు ఈ సినిమా తెలుగు వర్షన్ కంప్లీట్గా డబ్బింగ్ నేను దగ్గరుండి చెప్పించాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ. అందువల్ల డబ్బింగ్ దశలో ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ ఎన్నెన్నో సార్లు చూశాను నేను. ఆ తర్వాత ఒక 7-8 సార్లు పైన ఈ సినిమా నేను చూశాను రకరకాల దశలో. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఈ వెర్షన్స్ అన్నీ కూడా నేను చూశాను. చూసిన ప్రతిసారి క్లైమాక్స్ అనేది నా కళ్ళమ్మడ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఓకే, అంత గొప్పగా విష్ణు గారు నటించారు. ఇది ఆయనకు కన్నప్ప క్యారెక్టర్కి ఆయన పెడుతున్న బెంచ్ మార్క్. ఇది నేను రికార్డ్ ఇది చేశాను, నెక్స్ట్ మీరు ఏం చేస్తారని ఒక ఛాలెంజ్ విసురుతారు ఈ సినిమాతో. సో సినిమా అంత బాగా వచ్చింది, అంత బాగా విష్ణు గారు చేశారు. సో డెఫినెట్గా ఆయన పెట్టిన పెట్టుబడికి 10 ఈ సినిమా తిరిగి కలెక్ట్ చేస్తుందని అందరి నమ్మకం. కన్నప్పలో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తుంది ప్రభాస్ గారు, విష్ణు గారు వీళ్ళతో పాటు మోహన్ బాబు గారి రోల్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అంటే కరెక్ట్గా వాడుకుంటే ఇండియాలో టాప్ 5లో కానీ టాప్ 4లో ఉన్నా కానీ టాప్ యాక్టర్ ఆయన కరెక్ట్గా వాడుకుంటే. అలాంటి ఆయన్ని ఎందుకో ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేకపోయింది, అది ఓపెన్ ట్రూత్, అందరికీ తెలుసు అది. బట్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇంత స్పాన్లో తీస్తున్న సినిమాలో ఆయన క్యారెక్టర్ పక్కాగా హైలైట్ అవుద్ది. సో ఆయన ఎలా చేశారు ఈ సినిమా? అంటే ఇది నటుడుగా ఆయనకి 50వ సంవత్సరం మోహన్ బాబు గారికి. 1975 నవంబర్ 22న ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది స్వర్గం నరకం హీరోగా. సో ఇది 2025లో ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలవుతుంది. సో ఆయన స్వర్ణోత్సవ కానుకనండి ఈ సినిమా. ఆయన సినిమాలో మహాదేవ శాస్త్రి అనే పాత్ర చేశారు. సో ఆ పాత్రలో మోహన్ బాబు గారు తప్పితే ఇంకోటి ఎవరు చేయలేరు. అంటే ఒకటి ఆ పాత్రకు ఒక గాంభీర్యం ఉంటుంది, చిన్న అహంభావం ఉంటుంది, అహం బ్రహ్మోస్మి అన్న ఒక భావంతో ఉంటుంది ఆ పాత్ర. అటువంటి పాత్ర మోహన్ బాబు గారు తప్పితే ఇంకెవరు చేయలేరు. తర్వాత ఆయన మాట్లాడే మాటలు, ఈరోజు ఒక తెలుగు మాట్లాడడం అనేది చాలామంది కష్టమైపోతుంది. అంటే తప్పు కాదు, వాళ్ళెవరూ కూడా తెలుగు వాళ్ళు అయినప్పటికీ తెలుగు భాష నేర్చుకోవట్లా, తెలుగు భాష ప్రాక్టీస్ చేయట్లేదు. కానీ మోహన్ బాబు గారి సినిమాలో చెప్పిన డైలాగ్స్ డెఫినెట్గా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సూపర్ సార్. సార్ కాస్త రైటర్స్ విషయానికి వస్తే, ఇప్పుడు ఇండస్ట్రీలో రైటర్స్ నీడ్ చాలా ఉంది సార్. రైటర్స్ తగ్గిపోతున్నారు, రైటర్స్ అందరూ డైరెక్టర్స్ అవుతున్నారు. ఆ నీడ్ అయితే, ఆ వ్యాక్యూమ్ అయితే అలాగే ఉంది. కానీ మరోవైపు పనిచేస్తున్న రైటర్లకి స్టార్డమ్ రావట్లేదు, వాళ్ళు సాటిస్ఫై అయ్యే రెమ్యునరేషన్ రావట్లేదు. ఇది ఎలా సమన్వయం చేయాలంటారు? అంటే మీరు అన్నారు రైటర్స్ లేరు, రైటర్స్ ఉన్నారు, రైటర్స్ని వాడుకోవట్లా. రైటర్స్ లేకపోవడం కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ప్రపంచంలో ఉన్నారు, కథలు నవలు రాసేవాళ్ళు ఉన్నారు, నాటకాలు రాసేవాళ్ళు ఉన్నారు, లైక్ ఇంకో రకరకాలుగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టాలెంట్ స్పార్క్ గుర్తించి ఎంకరేజ్ చేసేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ఇది ఒక పాయింట్. తర్వాత ఏంటి అంటే రైటర్స్ తగినంత క్రెడిట్స్, తగినంత రెమ్యునరేషన్స్ ఇవ్వకపోవడం వల్ల రైటింగ్ ప్రొఫెషన్ మీద ఎక్కువ కాలం ఎవరు ఉండట్లా. 1-2 సినిమాలకు పనిచేసి దాని మీద వచ్చిన పేరుతో డైరెక్టర్ అయిపోదామని ఆలోచిస్తున్నారు తప్పితే ఎవరు రైటర్గా కంటిన్యూ అవ్వాలని ఎవరు చూడడం లేదు. అది మేజర్ ప్రాబ్లం. రైటర్స్లోనే ఇంకో సమస్య ఉంటుంది సార్. ఇప్పుడు మనకేంటంటే ఇండస్ట్రీలో ఒక టెంప్లెట్ ఉంటుంది, ఆ టెంప్లెట్లో కథ నిరికించాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. లేదా అంతకు ముందు వచ్చిన సక్సెస్ రిపీట్ చేసి అదే స్టోరీను అలాంటి ఒక టెంప్లెట్ను రిపీట్ చేసి సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో రైటర్స్ వచ్చిన తర్వాత రాగా పంచులు రాయి, కోనా వెంకట్లాగా కామెడీ రాయి, ఇలా కంపారిజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక్కో రైటర్కి ఒక్కో యూనిక్ స్టైల్ ఉంటుంది. దాన్ని కాకుండా అలా కావాలి ఇలా కావాలని అడిగినప్పుడు ఆ రైటర్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేను ఎప్పుడు అలా ఫేస్ చేయలే. ఎందుకంటే నేను ఫలానా వాళ్ళు ఇప్పుడు త్రివిక్రమ్ గారిలా రాయాలంటే త్రివిక్రమ్ గారిని అడుగుతారు, కోన వెంకటంలో కోన వెంకట గారిని అడుగుతారు, నన్ను ఎందుకు అడుగుతారు? అంటే నాకైతే సెపరేట్ మార్క్ ఉందని కాదు, బట్ నా నుంచి ఇంకోటి ఏదో నేను రాయగలను చేయగలను అని పిలుస్తారు, డిస్కషన్స్ కావచ్చు, రైటింగ్ కావచ్చు. సో నేను అది ఇవ్వగలగాలి తప్పితే అంటే ఒక కంపారిజన్ ఉంటుంది. ఏంటి వాళ్ళంత బెస్ట్గా ఒక డైలాగ్ రాశారు, ఒక ఫిలాసఫీ అంత క్లుప్తంగా చెప్పారు, ఒక మంచి జోక్ వేశారు, అలా మనం ఏం చేయగలను ఆలోచించడం తప్పితే ఆ రకమైన కాంపిటీషన్ తప్పితే వాళ్ళని ఇమిటేట్ చేయడం అనేది ఎప్పుడు ఉండదు. ఈ మధ్య వచ్చి చాలా సినిమాలు చూసుకున్నట్టయితే ఇంతకు ముందు సినిమాల్లో లేనిది ఏంటంటే ఒక క్యారెక్టరైజేషను, ఉదాహరణకి ఫస్ట్ హాఫ్లో క్యారెక్టరైజేషను, దానికి తగ్గట్టు ఒక పాట, ఒక క్యామెరీ ట్రాక్, ఇలా అంతా పెట్టుకొని సెకండ్ హాఫ్కి వచ్చేలేకే
ఒరిజినల్ పాయింట్ మీదకి వెళ్తున్నారు, కథలో మెయిన్ పాయింట్ మీదకి వెళ్తున్నారు. ఇది వరకు సినిమా అంతా కథ ఉండేది, ఇప్పుడైతే ఈ ఫెసిలిటీ వచ్చింది. బట్ సమస్య ఏమవుతుందంటే ఎక్కడైతే కథ చెప్పాలో అక్కడ సినిమాలు పోతున్నాయి. మీరు పనిచేసిన హరీష్ శంకర్ గారు కూడా అదే తప్పు చేశారు. మన రీసెంట్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా నీట్గా తీశారు రవితేజ గారి సినిమా మొన్న వచ్చారు. ఎక్కడైతే కథ చెప్పాలో సెకండ్ హాఫ్లో అక్కడ తేలిపోయారు. రీసెంట్గా వచ్చిన విశ్వక్సేన్ గారి సినిమాలు కూడా అదే సమస్య. కథ చెప్పాల్సిన దగ్గర తేలిపోతున్నారు దర్శకులు, మిగతా అంతా బాగా తీస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఆడియన్స్కి టెంప్లెట్ స్టోరీ టెల్లింగ్ అని నచ్చట్లా. ఓకే, అంటే ఫార్మాట్ ప్రకారం కథ చెప్పండి నచ్చట్లా. మీరు అన్న కథ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఇప్పుడు మనకి ఏది బాగుండాలో దానికన్నా మిగిలిన సైడ్ డిషెస్ బాగున్నాయి అనుకోండి, అది సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. కథని కథలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు డిసప్పాయింట్ చేయదు. కథను లేటర్ అని చెప్పడం కాదు, కథని బిగినింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్తే కథకి ఏది అవసరమో అవన్నీ యాడ్ చేస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. ప్రసాద్ గారు, మీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగా బలమైన కుటుంబంలో జన్మించారు. తర్వాత ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్, చాలా పేదరికం అనుభవించాల్సి వచ్చింది. తర్వాత కాలంలో జర్నలిస్ట్గా రచయితగా ఎదిగారు. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ కుటుంబ నేపథ్యం నుంచి కాస్త చెప్తారు. నేను అనంతపురంలో పుట్టాను, విజయవాడ తాడేపల్లిలో చదువుకున్నాను. మా నాన్నగారు తోట రామారావు గారు. నేను తాడేపల్లిలో డిగ్రీ వరకు చదువుకున్నాను. సో చిన్నప్పుడు చాలా కంఫర్టబుల్ రిచ్ లైఫ్ లీడ్ చేసాం. మధ్యలో కొంతకాలం నేను ఏవో కొంత క్రైసిస్ ఫేస్ చేశాను. బట్ నేను మీకు ఎంత చెప్పిన ఇంటర్మీడియట్ నుంచి నేను డబ్బులు సంపాదన మొదలుపెట్టాను. ఆ తర్వాత లైఫ్లో రకరకాల ఎత్తుపల్లాలు అవన్నీ సహజం. బట్ అవన్నీ దాటుకుంటే ఎంతకాలం నా ప్రయాణం సాగింది. ఇక నా కుటుంబ విషయానికి వస్తే నా భార్య గీత, నా భార్య నా లైఫ్ పార్ట్నర్ కానీ నా సోల్మేట్. మేమిద్దరం ఒకేలా ఆలోచిస్తాం, ఒకేలా రెస్పాండ్ అవుతాం. సో అంత వేవ్ లెంగ్త్లో మేమిద్దరం కలిసి బతుకుతాం. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి శ్రావ్య, అల్లుడు పార్థసారథి, వాళ్ళిద్దరికి ఒక బాబు రుద్ర. అలాగే రెండో అమ్మాయి మనోజ్ఞ, అల్లుడు సాయికృష్ణ, ఒక పాప నిహిర. ఇది మా ఫ్యామిలీ. మీరు రైటర్గా చాలా సినిమాలకు పనిచేశారు. మీరు కెరీర్లో హైయెస్ట్గా అందుకున్న పారితోషికం ఎంత, తక్కువగా అందుకున్న పారితోషికం ఎంత? అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు 2010 కెరీర్ పీక్స్లో ఉన్న తర్వాతే మీ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి సమయంలో మీ హెల్త్ ప్రాబ్లం మీరు ఫైనాన్షియల్గా బేర్ చేయలేని సిచ్యువేషన్ అంటే ఒక రైటర్కి ఎంత మినిమం అమౌంట్ ఇస్తున్నారో తెలుసుకోవాలి. అలా కాదు, ఇప్పుడు నా ఇల్లు హెల్త్ అనేది లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నది. అది నా రెమ్యురేషన్ తక్కువ అని కాదు. నేను అప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం నేను మంచి రెమ్యురేషన్ తీసుకుంటున్నాను. నా రెమ్యురేషన్ తక్కువ అయ్యో నేను డబ్బులు సంపాదించో కాదు. అప్పటి నా స్థాయికి మించి నా సంపాదనని మించిన ఖర్చు లేక అది ఇబ్బంది. అది అంతే, దానివల్ల కాదు. అంటే ఎంత మీరు చెప్పగలిగితే చెప్పండి. అంటే ఇప్పుడు తీసుకున్న అమౌంట్ ఎంత, తక్కువ తీసుకున్న అమౌంట్ ఎంత? ఇప్పుడు తక్కువ తీసుకుంది అంటే నేను ఇప్పుడు చెప్పలేను. తక్కువ తీసుకుంది అంటే ఇప్పుడు నా ఫస్ట్ రెమ్యురేషను 1,70,000, ఓకే, 143కి. నా హైయెస్ట్ రెమ్యురేషన్ 40 lakhs. అది ప్రాజెక్ట్ ఇంకా రిలీజ్ కావాలి. సో అని తీసుకున్న రెమ్యురేషన్ అది. సార్ నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే మీకు ఇందాక చెప్పినట్టు విష్ణు గారు నన్ను పిలిచిన కారణం వేరే. ఒక 8 ప్రాజెక్టులు ఆయన ప్లాన్ చేశారు. సో 8 ప్రాజెక్టులు జరగబోతున్నాయి. దాని తాలూకు వర్క్ ప్యారలర్గా జరుగుతూ ఉంది. అన్నప్పుడు సినిమా అయిపోయింది. అలాగే ఆయన చాలా భారీ ఎత్తు ప్రాజెక్టులు ఒక నిర్మాతగా ప్లాన్ చేశారు. వాటిలో ఆయన నటించవచ్చు, నటించకపోవచ్చు. ఇంకా ఆయన ఏమి నిర్ణయం తీసుకోవాలా. ఆ స్క్రిప్ట్ వర్క్లు నాకు అప్పచెప్పారు. వాటి తాలూకు ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే వర్క్లు చేస్తూ ఉన్నాను. నేను ఇన్నేళ్ళ ప్రయాణంలో నేను రకరకాల అగ్ర హీరోలందరినీ కలిశాను. ఒక జర్నలిస్ట్గా ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇలాంటి జనరేషన్తో ఒక జర్నలిస్ట్గా అసోసియేషన్ సాగింది. బట్ నాగార్జున గారితో సూపర్, వెంకటేష్ గారితో చింతకాయల రవి సినిమాలు పనిచేసాను, మోహన్ బాబు గారితో ఇప్పుడు కన్నప్ప చేస్తున్నాను. బట్ ఇప్పటి టాప్ స్టార్స్ అందరితో కూడా నేను రైటర్గా పనిచేసే అవకాశం నాకు దొరికింది. మహేష్ బాబు గారు గోస్ట్ రైటర్గా చేశాను, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరితో నేను కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికింది. రాణా గారు, ఇప్పుడు విష్ణు గారు. విష్ణు గారి తాలూకు ప్రత్యేకత ఏంటంటే 3 ఏళ్ల నుంచి నన్ను చాలా చాలా బాగా చూసుకుంటున్నారు. ఈ మాట నేను ప్రత్యేకించి ఎందుకు చెప్పాలి అంటే, ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. ఆయన మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అన్నాడు. బాగా చూసుకోవాల్సిన బాధ్యత అంటే ఆయన నా ఎక్స్పీరియన్స్కి, నా రైటింగ్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్, అది నేను మర్చిపోలేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మొన్న శ్రీకాళహస్తి శివరాత్రి ఉత్సవానికి వెళ్ళాం మేము అందరం. అది
దర్శనానికి మోహన్ బాబు గారు, విష్ణు గారు, డైరెక్టర్ ముఖేష్, ఇంకా మిగిలిన యూనిట్ ఆర్టిస్టులు, కొంతమంది టెక్నీషియన్స్ అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఒక పక్కన పోలీసు సెక్యూరిటీ, ఇంకొకటి బౌన్సర్ సెక్యూరిటీ. అనుకోకుండా ఏమైందంటే ఒక చోటకు వచ్చేటప్పుడు పోలీసు నన్ను ఆఫీసర్, ఓకే, మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. విష్ణు గారు లోపలికి వెళ్ళి తోటప్రసాద్ గారు ఎక్కడా ఉన్న అడిగాను. నేను వెనక పడిపోయాను తెలిసి, నన్ను ఆపేసాను తెలిసి, ఆయన మళ్ళీ క్యూలోంచి వెనక్కి వచ్చి నన్ను ఆపిన చోట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి, ఆ స్టాఫ్కి చెప్పి నన్ను మళ్ళీ లోపలికి తీసుకెళ్ళారు ఆయన. ఒక చిన్న విషయంలో కూడా నా పట్లే కదా, ఆయన ఎవరి పట్ల తీసుకునే కేర్ అంతా. తర్వాత ఏంటి అంటే ఆయన అన్నట్టు ఏంటి అంటే ఇక నేను వేరే విషయాలు ఆలోచించాల్సిన టెన్షన్ నాకు ఉండదు. అంటే క్రెడిట్ ఏమేస్తారు, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎంత ఇస్తారు, ఈ టెన్షన్ నాకు ఉండదు. అలాగే ఒక స్క్రిప్ట్ మన పని మనం చేసుకునే అంత కంఫర్ట్ జోన్ నాకు ఇచ్చారు విష్ణు గారు. సో ఇది నా టాప్ ప్రయారిటీ ఇప్పుడు నేను చేస్తున్న వర్క్లో ఉన్నాయి. సో ఈ బహుశా విష్ణు గారితో ప్రయాణం కొంతకాలం కొనసాగుతుందని నేను ఆశిస్తున్నాను భగవంతుడి దయతో. అలాగే యోగేష్ కేఎంసీ అని నా ఫ్రెండ్, నాకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఆయన నేను కలిసి ఒక స్క్రిప్ట్ రాసాం. ఇద్దరం కథా స్క్రీన్ ప్లే రాసాం. సంయుక్త మీనన్ గారి హీరోయిన్, రాజేష్ దండా గారు ప్రొడ్యూసరు. మన అక్టోబర్లో ఓపెనింగ్ జరిగింది. రెగ్యులర్ షూటింగ్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇన్నేళ్ళ మీ కెరీర్లో మీరు వర్క్ చేసిన వాటిల్లో మీకు బాగా హై ఇచ్చిన సీక్వెన్స్ కంటే మీ వర్క్, అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు సూపర్ మూవీ తీసుకుంటే దాంట్లో అలీ ట్రాక్ ఉంటుంది, అది మా అందరికీ చాలా ఇష్టం. ఈ రోజుకి కూడా అది రాసింది మీరే అని, అంటే ఐ మీన్ రాసిందంటే దాని క్రియేటర్ మీరే అని చెప్పి తెలిసింది. సో ఇలాంటి సీక్వెన్స్లు ఇది నాకు బాగా హై ఇచ్చింది అనేది ఒకటి, నేను బాగా కష్టపడ్డాను కానీ అది రావాల్సినంత రిజల్ట్ రాలేదు అనేది ఒకటి, ఈ రెండు చెప్తారా? అంటే ఇప్పుడు హై ఇచ్చేదని ప్రతిదీ హై ఫీల్గానే మనం పనిచేయలేం. అది ఆరెంజ్ కావచ్చు, రుద్రమదేవి కావచ్చు, ఫ్లాప్ అయిన వరుడు కావచ్చు, లేక కుర్రాడు సినిమా కావచ్చు, ఇప్పుడు చేస్తున్న కన్నప్ప కావచ్చు. నేను రిజల్ట్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే కొన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, అవి నేను గోస్ట్ రైటర్గా పనిచేసిన, అవి నేనుగా క్లైమ్ చేసుకోలేని పరిస్థితి. ఓకే, బట్ మనం పనిచేసిన ప్రతిదీ నాకు హై ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను వరుణ్లో ఒక మాట రాశా, పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, తెలిసి చేసుకునే ఒకే ఒక వేడుక పెళ్ళి. ఈ డైలాగ్ అల్లు అర్జున్ గారు నేను చెప్పిన స్పాట్లో ఆయన భుజం మీద చేసి పక్కగా తీసుకెళ్ళి చాలాసేపు దాన్ని అప్రిషియేట్ చేశారు. అలాగే రుద్రమదేవి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అన్నదమ్ములు ఎందుకు కారంది. ఇది నాకు బాగా నచ్చిన డైలాగ్. ఇప్పుడు కన్నప్ప సినిమాలో క్లైమాక్స్లో డైలాగ్ ఉంది, సినిమా రిలీజ్ కాకుండా నేను డైలాగ్ చెప్పలేను కానీ మోహన్ బాబు గారి క్యారెక్టర్ విష్ణు గారిని ఒక ప్రశ్నల పరంపర కురిపిస్తుంటారు. దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ విష్ణు గారు ఒక ప్రశ్న అడుగుతాడు, ఇక దానితో ఈ మోహన్ బాబు గారి పాత్ర నిరుత్తరుడైపోయి ఏం సమాధానం చెప్పాలో తెలియని ఉంటుంది. అది చాలా గొప్ప మాట, గొప్ప ఎక్స్ప్రెషన్ కింద నేను ఫీల్ అయ్యాను. అంటే సీన్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు విష్ణు గారి దగ్గరతో కూర్చున్నప్పుడు నాకు స్పాంటేనియస్గా డైలాగ్ వచ్చింది, అది చాలా మంచి మాట అని ఇన్కార్పొరేట్ చేశారు. ఆ డైలాగ్ నేను ఇప్పుడు చెప్పలేను కానీ అది నాకు బాగా నచ్చింది. అలా పనిచేసిన వాటిలో బిట్స్ అండ్ పీసెస్గా కొన్ని డైలాగ్స్ కావచ్చు, కొన్ని సీన్లు కావచ్చు, నాకు బాగా నచ్చుతూ ఉంటాయి. సో అది విషయం. తర్వాత మీరు ఇందాక సూపర్ విషయానికి వచ్చారు. దానికి ఇన్స్పిరేషన్ అంటే వన్స్ ఏ థీఫ్ అని జాన్ వూ తీసిన ఒక హాంకాంగ్ మూవీ. అందులో ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, రోడ్డు మీద దొంగ బొమ్మలు వేస్తూ ఉంటాడు. ఒక అతని హీరో దొంగ బైక్ మీద వచ్చి ఒక $100 ఇస్తాడు. ఏంటి ఎంత డబ్బు ఇచ్చావు అంటాడు. నేను దొంగ అంటాడు. ఇది నాకు ఇన్స్పిరేషన్. అయిన తర్వాత ఒక దొంగ డబ్బులు ఇస్తే ఏంటి, అతను పట్టుకోవడం పోలీసులు ఏం చేస్తారనేది. ఈ ట్రాక్ నేను రాసిన తర్వాత నేను మళ్ళీ అది ఎలా డెవలప్ అయిందంటే సత్యప్రసాద్ కూడా డైరెక్టర్ సినిమాకి నేను వాళ్ళ షెడ్యూల్ వేసుకోవడానికి నేరేషన్ ఇస్తున్నాను. ఆయనకి నేరేషన్ ఇస్తున్నప్పుడు చిరంజీవి గారి బొమ్మ వేయడం, సాయి షిండే బొమ్మ అనేది అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్పినాయి. అవన్నీ కూడా చాలా బాగా ఆడియన్స్కి నచ్చాయి. ఇప్పటికీ జనం చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది. థ్యాంక్ యూ సార్. అలాగే కన్నప్ప సక్సెస్ తర్వాత మనం మళ్ళీ కూర్చుందాం, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న.